అందరికీ నమస్తే. బ్రహ్మ సమాజ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఎస్పెషలీ రైతులతోటి ఇది చాలా ముఖ్యం యాక్చువల్గా. ఎందుకంటే మనము దేవుణ్ణి చూడాలంటే అన్నం అనే ఏదైతే ఉంటుందో ఆహారం అనే దాంట్లో కూడా దేవుణ్ణి చూస్తాం. నిజంగా ఆకలైన వాళ్ళకు దేవుడు అందులో కనబడతాడు. సో ఇప్పుడు ఆ భూమి కానీ మన అంటే మట్టి ఎస్పెషల్గా అట్లనే జీవో వైవిధ్యం కానీ అంటే ఈ సృష్టిలో ఏదైతే జీవో వైవిధ్యం ఉందో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో ఈరోజు అవన్నీ కూడా మనకు అంటే ఈ కమర్షియలైజేషన్ అని, ఎకానమీ అని, ఇతరత్ర క్లైమేట్ చేంజ్ లాంటి ప్రభావాలు అంటే వాతావరణ ప్రభావాలు కానీ, సో మన పాలసీస్ అనండి అన్నీ కూడా ఒక రకంగా ప్రపంచం మొత్తంలో కూడా ఈ రైతులు అనే ఒక వ్యవస్థ ఏదైతే ఉన్నదో వ్యవసాయం అనేది చేసేది ఇదంతా కూడా ఒక డోల్ డ్రమ్స్లో ఉందని చెప్పవచ్చు. ఇది చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నది అనేది పాయింట్. అయితే మున్ముందు కూడా మరి పరిస్థితి ఇంకెట్లుంటుంది అని అంటే ఇప్పుడు యాక్ట్ నో అన్న ఒక పదం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అర్జెంటుగా అందరూ కూడా మనము సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనే ఒక పదం ఉంటుంది. అందులో ఆల్రెడీ ఏదైతే మనకు నెగిటివ్ ప్రభావం చూపెట్టే అంశాలు ఉన్నాయో అందులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా తగ్గించి తర్వాత ఎఫిషియెంట్గా ప్రతిదీ కూడా మనకు వేసిన ఎరువులు కానీ చెట్టుకు అందేటట్టు, నీళ్లు కూడా ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసినామనేది కాదు కానీ అది నిజంగా నీళ్లు చెట్టుకి అందుతున్నాయా లేదా, అట్లనే మట్టి యొక్క అందులో ఉండే సూక్ష్మజీవాలు కానీ అట్లనే అందులో ఉండే న్యూట్రియంట్స్, మినరల్స్, ఇతరత్ర అన్నీ కూడా ఒక హార్మనీలో ఒక బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఈ సుస్థిరత అనేది ఏర్పడుతుంది. మైక్రోకాజం మ్యాక్రోకాజం అని అంటాం. మనము ఇక్కడ భూమిపై ఉన్న కానీ కోటి బ్రహ్మాండానికి కనెక్ట్ అయి ఉంటాం మనం. మరి అట్లనే ఒక మట్టిలోనే ఒక బ్రహ్మాండం ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి. సో దాన్ని పరిరక్షించడానికి ఇప్పుడున్న పద్ధతులల్లో బయోచార్ అనేది ఒక పద్ధతి. అయితే ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా కానీ లేదా యూనివర్సిటీ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఇంకా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకనంటే ఇది పాత నాలెడ్జ్ పాత సైన్సే కానీ ఎక్కడనో మిస్ అయినాం ఈ అంశాన్ని. అంటే బొగ్గు ద్వారా కూడా మంచి చేయొచ్చు అనే అంశాన్ని మిస్ అయిన కాబట్టి ఇప్పుడు మళ్ళా బయోచార్ అనే ఒక పదం దీనికి జోడించి అంటే మట్టిలో మనం వేసినప్పుడు దాని విలువలు ఉంటాయి కాబట్టి సో ఇది మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఇది మీరు చూడవచ్చు, ఇది ఒక పిక్చర్. ఇది చాలా మందికి తెలుస్తుంది. అనంతపూర్లో కూడా చూసి ఉంటారు. ఎక్కువ మంది అనంతపూర్ నుంచి ఉంటారు కాబట్టి ఈరోజు చెప్తున్నా. సో ఇది సర్కార్ తుమ్మ అని అంటాము లేదా మురికి కంప అంటాము, రకరకాల పేర్లు ఉంటాయి. తుమ్మ చెట్లు అంటాము. అంటే వేరే దేశం నుంచి వచ్చినాయి. నల్ల తుమ్మ కాదు, ఇవి పెద్ద ముళ్ళు ఉంటాయి చూడండి, ఆ తుమ్మ. ఇదే కాకుండా అటు సుబాబులు అనండి లేదా యాప చెట్లు అనండి, మామిడి చెట్లు అనండి. సో రకరకాలే వాళ్ళు తీసేసినప్పుడు ఆ కట్టెల్ని అంతా కూడా ఇట్లా పెద్ద ఎత్తున బొగ్గు అనేది ట్రెడిషనల్గా చేస్తున్నారు ఆల్రెడీ. అయితే ఇక్కడ బొగ్గు చేయనికే రాదు అనేది కాదు, ఇక్కడ అందరికీ తెలుసు బొగ్గు చేయడం అనే దానికి ఇది పిక్చర్ పెడుతున్నాం. కానీ చేసేది ఎందుకు? ఇది మళ్ళా అమ్మడానికి చేస్తున్నారు. ఈ పిక్చర్ నేను తీసింది వినుకొండల. ఇక్కడ మీరు చూడవచ్చు కుండీలు అని అంటాము, ఈ పెద్ద కట్టెలు, అట్లనే ఇక్కడ కుప్పగా కూడా వేసారు కట్టెలు. సో ఇందులో టన్నులు కొద్దీ వాళ్ళు బొగ్గు తయారు చేసి ఎస్పెషల్లీ స్టీల్ ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి బొగ్గుతోటి. కానీ కాల్వడానికి ఈ బొగ్గు ఎక్కువ మటుకు వెళ్తున్నది. సో ఇది కాల్చే బొగ్గు అనే దానికి జనరల్గా తక్కువ టెంపరేచర్లు చేస్తారు. ఎందుకంటే కెలరిఫిక్ వాల్యూ అనేది ఎక్కువ రావాలి, అట్లనే బొగ్గు బరువుగా కూడా ఉండాలనేది రెండో అంశం. సో ఆ అంశాలను వాళ్ళు ఆలోచన పెట్టుకొని చేస్తారు. సో కాబట్టి ఇది మనము ఎక్కువ దీని గురించి అంటే తెలియదు అనకుండా తెలుసు అనే దానికోసం ఇది మెయిన్.
ఇక్కడ మనం చూస్తే మామూలుగా ఎక్కడైనా ఆధ్యాత్మికత అనండి, లేదా ఒక పొయ్యి అనండి, ఇంకెక్కడనండి యజ్ఞం, యాగం, మీరు రకరకాల పద్ధతులలో అగ్నిహోత్రం, ఈవెన్ ఒక దీపం. సో ఏడ చూసినా కానీ ఇక్కడ మనకు ఒక 4 అంశాలు పక్కా కనబడతాయి. ఇంకో 5వ అంశం కూడా ఉంటుంది, అది వేడి అనేది. సో ఇక్కడ బేసికల్గా కనబడే అంశాలు ఏంటనంటే, ఒకటి మంట, కొంచెం పొగ, బొగ్గు, బూడిద. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం యాక్చువల్గా మన ఒక జీవన శైలిలో, మన విధానంలో, ఈ మనుషులు అనే జీవాలకే ఎస్పెషల్గా ఇది. అక్కడ శాంక్టిటీ అంటాం, శానిటేషన్ అంటాం. ఇదే కాదు, మనం జనరల్గా ఇవన్నీ ఎందుకు అవసరం అని అంటే, మనం వంట వండుకోవడం అనే ఒక పద్ధతి అనే దాంట్లో కూడా ఒక ప్రక్రియ అన్నట్టు. సో అంటే మనం జీవించే యోగ్యత రావడానికి, లేదా మన ఆహారాన్ని వండుకొని తినడానికి అనే అంశాలలో మనకు ఈ మంట, అదే కాదు ఇతర జీవాల నుంచి రక్షణ కోసం కూడా మంటను చూస్తే మనకు చాలా జీవాలు అవి దూరం పోతాయి. కాబట్టి ఇది ఒక శక్తిలాగా మనకు యాడ్ అయింది అన్నట్టు మనుషులకు మాత్రం. వేరే జీవాలన్నీ కూడా ఇప్పటికీ మంటకు కానీ దూరం ఉంటాయి. సో ఈ వచ్చిన ఈ 2 అంశాలు కూడా, బొగ్గు, బూడిద, దానికి కూడా ట్రెడిషనల్గా చాలా వాల్యూ ఉన్నది మనకు. ఎవ్వరు కూడా దీన్ని వేస్ట్ చేసుకోరు. ఒకవేళ ఇళ్ళల్లో మన పొయ్యిలకేంచి వచ్చిన బొగ్గు కానీ బూడిద కానీ 100% దాన్ని యూజే చేస్తారు, కానీ ఇది వేస్ట్ అని చెత్త కుప్పలు వేసి పడేయరు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇది పడేయరు అని అంటే దాన్ని వేస్ట్ అనేది మామూలుగా పడేస్తుంటాం, వ్యర్థాలు అని పడేస్తుంటాం. ఈవెన్ వ్యర్థాల మేనేజ్మెంట్లో కూడా మనము ఈ మధ్యన ఢిల్లీలో అక్కడ ఉంటారు, రైతుల మీద కేసులు పెడుతురు, రైతులకు ఫైన్లు వేస్తున్నారు, పంట వ్యర్థాలు తగలబెడుతురు. సో ఇట్లా అంటే పట్టణాలలో ఉన్న వాళ్ళకు ప్రతిదీ కూడా క్వశ్చన్ చేసే అధికారం ఉందని అనుకుంటారు. మరి పట్టణాలలో ఉన్న వాళ్ళు కూడా 2-3 కార్లు కొనుక్కొని, లేదా వెహికల్ విచ్చలవిడిగా వాడి పెట్రోలు, డీజిలు, కెరోసిను, గ్యాసు, బొగ్గు, ఈ శిలజ ఇంధనాలు అన్నీ కూడా వాడి మరి వాళ్ళు పొల్యూషన్ చేసేదాన్ని ఎప్పుడు అంత క్వశ్చన్ చేయరు. కానీ రైతులు పంట వ్యర్థాలను ఎందుకు తగలబెడుతున్నారు, మరి వాళ్ళకు తగలబెడితే నష్టం అని మీరు అన్నప్పుడు, మరి ఏ రైతును అడిగినా కానీ నా పొలంలో తగలబెట్టిన దగ్గర నాకు పంట దిగుబడి తగ్గింది అన్న రైతు లేడు. అంటే దాని అర్థం ఏంది, ఆ తగలబడ్డ దగ్గర రైతులకు ఇంత బొగ్గు, బూడిద అనేది తయారవుతున్నది. అయినప్పుడు మరి వాళ్ళు డైరెక్ట్గా దాంతో చూస్తురు కూడా, చెట్లు పెద్దవి పెరగడం కానీ ఇవన్నీ అవుతుంది, క్లియర్గా కనబడుతుంది వాళ్ళకు. సో అక్కడ వాళ్ళకి డౌట్ ఏం లేదు, ఇది ఉంటే నష్టం అని అంటే డెఫినెట్గా చెత్త అంతా తీసుకెళ్ళి ఏనో తగలబెడతారు, నిజంగా తగలబెట్టాలనుకుంటే. అఫ్కోర్స్ వాళ్ళు ఎరువులు చేయండి, పశువులకు తినబెట్టండి, లేకపోతే ఇంటికి కప్పుకోండి, ఫెన్సింగ్ చేయండి, మీ ఇతరతర అన్ని ఉపయోగాలు చెయ్యంగా కూడా కొంచెం మెటీరియల్ మిగిలిపోతుంది. ఎందుకనంటే కొన్ని అంశాలు అంత ఈజీగా ఉండే, కంపోస్టింగ్ కూడా అన్ని చోట్ల కన్వీనియంట్ ఏం కాదు, దానికి టైం కూడా పడుతుంది, ప్లస్ ప్లేస్ కావాలి మనకు. ఈవెన్ అనరబిక్ డికంపోజిషన్ అయినా మళ్ళీ అందులోకి చాలా ఎమిషన్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ అవన్నీ అవుతాయి. సో దానికి ఉండే అంశాలు దానికి ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే తక్కువ టైం ఉన్నందుకు ఒక్కోసారి మన ఇంట్లో కూడా ట్రెడిషనల్గా మనం చూస్తే, ఇప్పుడు దీపావళి వచ్చిన, సంక్రాంతి వచ్చిన, భోగి మంటలు వేసుకున్నా, ఇవన్నిట్లో కూడా ఈ అంశాలు ఉంటాయి ఓ రకంగా. అంటే ఏనో దగ్గర మనం అది వాడాలనేది, దాన్ని ఉపయోగించి అదొకటి కల్చర్, ట్రెడిషన్లో భాగం చేస్తుంటాం. ఇప్పుడు ప్రతి పొయ్యి అంటే ట్రెడిషనల్గా మనకు కట్టెల పొయ్యిలే ఎక్కువ ఉండే. సో అక్కడ కూడా వాడినప్పుడు ఇది వాళ్ళకు ఒక రకంగా సెక్యూరిటీ అనండి. ఈవెన్ ఈ పెస్ట్ ఉంటాయి కదా అక్కడ, మొత్తం క్రిమి కీటకాలు, వాటిని కూడా దూరం ఉంచడానికి ఇది బాగా పనిచేసినాయి అన్నట్టు ట్రెడిషనల్గా. సో ఇట్లా అంటే ఎన్నో విలువలు ఉన్నాయని ట్రెడిషనల్గా అనుకున్నందుకు వాళ్ళు ఇది చేస్తురు. కానీ వాళ్ళు చెడు చేయాలని, ప్రపంచానికి ఏదో ఇది నెగిటివ్ చేయాలనేది ఏదో పని లేక చేస్తున్న పని కాదు, వాళ్ళ జీవన విధానంలో ఇది ఒక భాగం. అఫ్కోర్స్ పొల్యూషన్ అనేది, అతి అనేది ఏదనేది పాయింట్.
అది అందరి కామన్. మనం కూడా పొల్యూటింగ్ వెహికల్ ఉంటుంది, ఒక వెహికల్ లెస్ పొల్యూటింగ్ ఉంటుంది. సో లెస్ పొల్యూటింగ్ వెహికల్ అనేది వాడడం అనేది మనం చేయాల్సింది. అట్లనే మనకు సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుంది, పొల్యూషన్ సర్టిఫికేట్. ఇవి కూడా దాని రిలేటెడే కదా. సో అట్లా మనం అంటే ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో మన యాక్షన్స్ తోటి, మన లైఫ్ స్టైల్ తోటి ఏనో దగ్గర మనము డెఫినెట్గా మంచి చెడు రెండు చేస్తుంటాం. కానీ మంచి ఎక్కువ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు, అంతే ఇది లాజిక్. తర్వాత ఈ బొగ్గు అనేది మీరు రాక్షస బొగ్గు అంటాం, మనం రైల్వే బొగ్గు అంటాం. దాన్ని మర్చిపోండి, అది భూగర్భంలోకించి వచ్చే బొగ్గు. దాని గురించి అస్సలు మాట్లాడతలేము. దాన్ని కాలబెడితే కూడా దాంట్లోకించి వచ్చిన పొగ చాలా డేంజరస్, అది మనకు ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. కానీ ఈ బొగ్గు మనం ఏదైతే మాట్లాడుతున్నాం, ఇది మన మామూలుగా కండిషన్స్లల్లా భూమి మీద మనం తయారు చేసింది. బయోమాస్ అని అంటాం, ఫీడ్ స్టాక్ అంటాము. అంటే పంట వ్యర్థాలు కానీ, కట్టెలు కానీ, చెట్లు కానీ, ఎస్పెషల్లీ పనికిరాని చెట్లు లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంటుకి సంబంధించినవి కాకుండా, ఫారెస్ట్ స్పీసీస్ కాకుండా ఏదైతే పర్మిసబుల్ ఉందో అదే వాడాలని మరీ మనం అంటుంటాము. బై ఛాన్స్ ఎవరన్నా అట్లా వాడితే కూడా చాలా తప్పది. సో దాన్ని ఎట్టి పద్ధతిలో ఎంకరేజ్ కూడా చేయొద్దు. సరే, ఇప్పుడు పత్తి కట్టే టన్నులు వెళ్తుంది. నియర్లీ 9 మిలియన్ టన్స్ పత్తి కట్టే మనకు ఉన్నది. అందులో దాదాంటే 10-15% వాడతారేమో, మిగతాదంతా కాలబెట్టుడే. పొయ్యిలపాడు కూడా చాలా తక్కువ, అది కుచ్చుకుంటుంది, అదంతా ఈజీగా మేనేజ్మెంట్ కాదు. సో డైరెక్ట్ కాలబెడుతుంటారు. సో ఇట్లాంటివి ఉంటే కొంచెం అంటే రకరకాల ఫీడ్ స్టాక్ ఉంటుంది, అది పశువులకు డైరెక్ట్ తినబెట్టలేం కాబట్టి దాన్ని మనం బొగ్గు రూపంలో చేస్తే అటు రైతులకు లాభం అయితే, ఇటు భూమికి కూడా లాభం అవుతుంది అనేది ఒక అంశం. సో ఇట్లా మనకు ఎక్కడైతే వేస్ట్ అవుతుందో దాన్ని వాడితే మంచిది అనేది పాయింట్. అయితే సిస్టమేటిక్ ట్రైనింగ్ తీసుకొని తక్కువ పొల్యూషన్ తోటి కాలబెట్టడం అందరికి వస్తుంది. ఏముంది, అగ్గిపెట్టే చేతులు ఉంటే ఒక అగ్గిపుల్ల గీస్తే కాలుతూనే ఉంటుంది. అట్లా కాదు, కాలినప్పుడు మీకు బొగ్గు అయితే ఎక్కువ లాభం, కానీ బూడిదైనా లాభం లేదు. అది పొల్యూషన్ రూపంలో, పొగ రూపంలో మొత్తం గాలికి పోయినా లాభం లేదు. సో కాబట్టి ఈ ఆలోచన అనేది చేయాలనేది పాయింట్ ఇక్కడ. సో దీంట్లో మనం చూస్తే దాని సర్వేస్ ఏరియా అంటాం, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక చెంచాడు బొగ్గు కూడా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంతా దానికి వైశాల్యం ఉంటుంది అన్నట్టు. అంటే కన్నం పర్వగలుగుతుంది అని మనం. అంటే దాంట్లో కణాలు ఏవైతే హోల్స్ ఉంటాయో చిన్న చిన్న రంధ్రాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏమైతాయి అంటే, మీరు మామూలుగా స్పాంజ్ అని అంటాము, అట్లా ఊహించుకోండి. అంటే ఈ చిన్న చిన్న రంధ్రాలల్లో అటు నీరు కానీ, గాలి కానీ, న్యూట్రియంట్స్ కానీ ఇట్లా అన్నీ ఉన్నప్పుడు అందులో సూక్ష్మజీవాలు కూడా పోయి ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. అట్లనే ఇవి ఏం చేస్తాయంటే మనం మట్టికి కూడా వేడి కలగకుండా, సో ఈవెన్ పొల్యూషన్ని కూడా గుంజుకుంటుంది అన్నట్టు. సో అట్లా గుంజుకొని మంచి చేస్తుంది. అయితే ఇది 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది. అంటే మనకు పోయేదేం లేదు ఇది. అది చాలా ముఖ్యం, ఎందుకంటే లాంగ్ టర్మ్ మనకు ఇది అంటే భూమిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మనకు ఇది క్లైమేట్ చేంజ్లో విరుగుడు. అంటే CO2 ఎమిషన్స్ మనం అంటాం కదా, అట్లనే మీథేన్ ఎమిషన్స్, ఇట్లా ఇవన్నీ కూడా తగ్గించడానికి ఇది మనకు ఉపయోగమవుతున్నది. ఇది యాక్చువల్గా ఏమైందనంటే, ఇక్కడ అమెరికా, యూరోపు ఇట్లా కొన్ని మనకు తెలుసు మీకు ఈ దేశాలల్లో, అక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలల్లో ఏమైందనంటే, అక్కడ సాయిల్ సైంటిస్టులు ఉన్నారు, మామూలుగా రీసెర్చ్ చేసుకుంటా అమెజాన్ అడవిలో వాళ్ళు ఒకసారి చూస్తే ఎల్డోరాడో అనే ఒకటి మూవీ కూడా ఉంది, చాలా మంచి మూవీ, మీరు చూడవచ్చు, డాక్యుమెంటరీ. అంటే అమెజాన్ అడవులల్లో చాలా బంగారం ఉందని ఎవరో ఒక కథ రాశారు అటు పోయి వచ్చిన వాళ్ళు. అరే నిజంగా బంగారం ఉందేమో అని ఎత్తుకుతే బంగారం కాదు, బొగ్గే ఉంది. చాలా మంది కూడా బంగారం ఎత్తుకపోతే బొగ్గు దొరికిందని అంటాం కదా, అట్లా ఉంటుంది. సో బట్ ఈ బొగ్గే బంగారం అనేది యాక్చువల్గా అది రియలైజేషన్. ఎందుకంటే ఒకవేళ బొగ్గు లేకపోతే అడవులల్లా అక్కడున్న పరిస్థితికి, అంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర ఎక్కువ వర్షపాతం ఉంటే న్యూట్రియంట్స్ అన్నీ కొట్టుకొని పోతాయి. ఇది చాలా డేంజర్. మనకు మట్టికి పట్టుకొని చెట్టుకి రావాల్సినవి కూడా అక్కడ లేక కాదు, అన్నీ ఉండి కూడా
కొట్టుకోపోతే ఏం లాభం. అట్లనే అసిడిటీ, అక్కడ మట్టి ఏమవుతుందంటే అసిడిక్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కారణాలతోటి అక్కడ వ్యవసాయం చేయడం కష్టం. అందుకే పోడు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోరు, మళ్ళీ బొగ్గే వాడతారు ఇండైరెక్ట్గా. ఎట్లా అంటే వాళ్ళు అడవులు నరికి ఆ అడవుల్లో ఉన్న చెట్లు అవన్నీ కూడా కాలబెట్టి అక్కడ బొగ్గు బూడిదవుతుంది, అక్కడ వ్యవసాయం చేస్తారు. ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు చేసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తుంటారు. అట్లా అని చెప్పి అడవులు నరకమని నేను అంటలేను, కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క అండర్స్టాండింగ్ ఉంది. అంటే మనం బొగ్గుని ఉపయోగిస్తే ఎట్లీస్ట్ వ్యవసాయం చేయగలుగుతాం అనేది అని అంటారు. అట్లా అయితే ఇది ఎక్కడైతే బొగ్గు ఉన్నదో ఆ బొగ్గున్న ప్రాంతంలో మనకు ఈ సాయిల్ కార్బన్ అని అంటాం కదా, సాయిల్ ఆర్గానిక్ కార్బన్, ఇది కూడా చాలా పెరిగింది. యాక్చువల్గా అక్కడ ఇప్పటికి కూడా మట్టిని అమ్ముకుంటుంటారు. ఆ తర్వాత అన్ని పంటలకు అది పనికొస్తుంది. తర్వాత హయ్యెస్ట్ ఈల్డ్ కూడా వస్తుంటుంది మనకు. సో ఇట్లా అంటే లాభాలు కంటిన్యూస్గా అక్కడ చూడడం అవుతుంది. కొన్ని 100 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న ప్రజలు ఈ యొక్క బొగ్గు ఆధారిత వ్యవసాయంతో లాభపడ్డారు. అయితే నేను కూడా 2005 నుంచి దీని గురించి ఆలోచన చేసినప్పుడు చూసిన, మన దగ్గర కూడా ఎందుకు ఉండదు మరి, ఇక్కడ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కూడా మనకు ఏదో రకంగా వ్యవసాయాలు ఉన్నాయి. అటు హరప్పన్ మోహన్జాదరో ఇట్లా సివిలైజేషన్ చూస్తే కాలిబంధన్ అనే ప్లేస్లో మనకు ఫస్ట్ ఈ సార్కలు కనబడ్డాయి వ్యవసాయం చేసినాయి, అంటే దున్నినాయి. అంటే దాదాపుగా 7-8 ఏళ్ళ నుంచి మనకు కనబడుతున్నాయి కదా ఇక్కడ చేసిరని. మరి ఇక్కడ కూడా అలాంటి ప్రాక్టీసెస్ ఉండి ఉంటాయి కదా అని చెప్పి నేను అక్రాస్ ఇండియా ట్రావెల్ చేసినప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా ట్రైబల్ కమ్యూనిటీస్లల్లో ఈ బొగ్గు బూడిద అనేది ఉన్నది. అంటే నిన్న మొన్న కాలేజీలు పోయి అగ్రికల్చర్ యూనివర్సిటీ పోయి వాళ్ళు నేర్చుకున్న టెక్స్ట్ బుక్లలో బొగ్గు లేదేమో, కానీ ఈ యొక్క కల్చర్ ట్రెడిషన్స్లల్లో ఆ ప్రాక్టీసెస్లల్లో బొగ్గు వాడకం అనేది ఉన్నది, బూడిద వాడకం కూడా ఉన్నది అది. సో అంటే ఇది కొత్త ఏం కాదు అనేది పాయింట్ ఇక్కడ. సో దాన్ని మనం గుర్తించి ఈరోజు మళ్ళీ మనకు ఎట్లా ఉపయోగించుకోవాలనే ఆలోచన మనం చేస్తున్నాం. ఇది దాదాపు 2005-6 ఆ టైంలో నేను ఫస్ట్ టైము రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ బొగ్గు ముక్కలు తీసుకొని నేను అంటే నీళ్ళల్లో ముంచి చూపెడుతున్నా, చూడండి ఇది మామూలుగా నీళ్ళని కూడా పీల్చుకోదు, కొత్తగా ఉన్న బొగ్గు. మెల్లగా మీరు అందులో నీళ్ళలో వదిలేస్తే మెల్లమెల్లగా మొత్తం గుంజుకొని ఇంకెక్కువ గుంజుకునే శక్తి పెరుగుతుంది దాన్ని అని అట్లా చెప్పుకుంటా వాళ్ళకు రైతులకు అవగాహన చేసి వాళ్ళు నేను చెప్పినందుకు అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత రిజల్ట్స్ ఇమీడియట్గా కనబడ్డాయి. అయితే జనరల్గా ఇక్కడ మీరు చాలా మటుకు మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు భూమిలో కార్బన్ శాతం తగ్గింది అని అంటాం. అది సాయిల్ ఆర్గానిక్ కార్బను, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాము, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అంటాము. అది మీరు కంపోస్టు ఇవన్నీ ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవన్నీ వేస్తే పెరిగే అంశం, అది ఒక అంశం, అది పక్కన పెట్టండి. బొగ్గు 100 ఏళ్ళు ఉంటుంది, మీ ఎరువు 100 ఏళ్ళు ఉండదు కదా. మామూలు ఎరువు అంటే ఏదో 3 ఏళ్ళు ఉంటుంది మ్యాక్సిమం, తర్వాత ఏదో రకంగా అరగడము కరగడము తరగడము న్యూట్రియంట్స్ ఆ సూక్ష్మజీవాలు తినేసి మళ్ళీ ఇంకో రూపంలో అది వెళ్ళిపోతుంది, కనబడకుండా పోతుంది. కానీ బొగ్గు అట్లా కాదు, 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది కన్ఫ్యూజన్ కావద్దు. చాలా మంది ఇవాళ రేపు ఏమంటారు అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గింది, గవర్నమెంట్ కూడా అంటున్నది సరే బొగ్గు వేసేద్దాం, బొగ్గు ఎక్కువ ఏళ్ళు ఉంటుంది అంట కదా, ఈ కార్బన్ ఆ కార్బన్ ఒకటే అంటే అట్లా కాదు. మీరు ప్లేట్లో అన్నం తింటారు, ప్లేట్ తిన్నారు కదా, ఓన్లీ అన్నాన్ని తింటారు. ఇది అట్లాంటిది పట్టుకునే రకం ఉన్న ఒక మెటీరియల్. కార్బన్ ఎన్నో విధానాల్లో ఉంటాయి, మీకు గాలిలో కూడా కార్బన్ ఉంటుంది, నీళ్ళల్లో కార్బన్ ఉంటుంది, మీరు గోలీ సోడాలో కూడా కార్బన్ ఉంటుంది నీళ్ళల్లో. అట్లనే ఘన రూపంలో కూడా ఎన్నో విధానాలుగా కార్బన్ ఉంటుంది. అంటే మీరు అటు ఈ యొక్క వజ్రాన్ని అనండి, వజ్రం కూడా కార్బనే, గ్రాఫైట్ పెన్సిల్ రాస్తాము అది కూడా కార్బనే, అట్లే మన బొగ్గు కార్బనే, ఎన్నో రకాలు ఉంటుంది. అయితే ఈ డిఫరెన్స్ మాత్రం అందరు తెలుసుకోవాలనేది మాట అన్నట్టు. ఈ కన్ఫ్యూజన్ అస్సలు మనకు ఉండొద్దు అనే దానికి నేను మరీ చెప్తున్నా. అయితే ఇది ఎట్లా వస్తుంది అని అంటే జనరల్గా ఒక థర్మోకెమికల్ కన్వర్షన్ ఆఫ్ బయోమాస్ అని అంటాము. అంటే మనకు వేడి చేసినప్పుడు దీన్ని రకరకాల పద్ధతిలో మనం వేడి చేస్తాం. చేసినప్పుడు అంటే పార్షియల్ కంబషన్ అంటే ఇప్పుడు పొయ్యిలకించి కూడా పొగ్గిలుతుంది ఒక అంశము. లేదా మనకు కిల్ అని అంటాం. కిల్ అని అంటే జనరల్గా మనకు ఇప్పుడు చూసి ఉంటారు ఊర్లలో ఈ మట్టితోటి కప్పుతారు మొత్తం కట్టెలు పెట్టి,
దాన్ని ఒక వారం రోజులు 10 రోజులు అట్లా దాన్ని కాలుస్తే మనకు బొగ్గు అవుతుంది. ఊర్లలో చేస్తుంటారు. ఇది కిల్న్స్ అని అంటాం. రిటార్ట్స్ అని అంటే మొత్తం కూడా మనం ఒక దాంట్లో వేసి ఇండైరెక్ట్గా వేడి చేసి అస్సలు ఆక్సిజన్ పోకుండా కండిషన్లో మనం మొత్తం బొగ్గు చేయడం అనేది పైరాలసిస్ పద్ధతిలో. ఇది కిల్ అండ్ రిటార్ట్స్ అనేది పైరాలసిస్లో వస్తాయి. పార్షియల్ కంబషన్ వస్తుంది. ఇది కాకుండా గ్యాసిఫికేషన్ అని ఇంకో పద్ధతి ఉంటుంది. అంటే అందుకే గ్యాస్ కూడా తీసుకొని గ్యాస్ని వాడతాము, మళ్ళీ బొగ్గును వాడతాము. ఇది ఇంకో మూడో పద్ధతి. సో ఇట్లా మనకు 4-5 పద్ధతులు ఉంటాయి బొగ్గు తయారు చేసుకునేదానికి. అయితే ఇందులో మనకు ఇది కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ అనేది ఒకటి ఇప్పుడు CDR అని అంటాము. అంటే గాలిలో ఉన్న కార్బన్ ఏమవుతుంది అంటే చెట్టు దాన్ని పట్టుకోగలుగుతుంది. పట్టుకొని 0.03% ఉంటుంది, లేదా 0.04. ఇప్పుడు CO2 పెరిగింది కాబట్టి అంత శాతాన్ని కూడా చెట్టు పట్టుకొని దాన్ని శరీరంలో భాగం చేసుకుంటుంది. మనం పట్టుకోలేము, ఎంత ఖర్చు పెట్టినా కానీ అంత ఇదిగా కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ ఫోటోసింథసిస్ అంటాము, దాని ద్వారా ఇది అవుతుంది మనకు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, మామూలుగా ఆకుల రూపంలో కట్టెల రూపంలోనో ఏదో ఉంటే మళ్ళీ కంపోస్ట్ అవుతుంది, మళ్ళీ మట్టిలో అవసరం. అది కూడా ఇది కూడా అవసరం. ఎట్లా బొగ్గు రూపంలో అంటే బొగ్గు రూపంలో ఎక్కువ నిక్షిప్తం అవుతుంది కాబట్టి దీని విలువ పెరిగింది. దీన్నే మనము కార్బన్ సీక్విస్ట్రేషన్ అనే పదం వాడతాం ఇంగ్లీష్లో. తెలుగు పదాలు ఎప్పుడో అయిపోయినాయి. యాక్చువల్గా కొత్త పదాలు పుడుతున్నాయి ఇంగ్లీష్లో, కానీ దానికి మనకు ఆల్టర్నేటివ్ పదాలు అంటే నిఘంటు చేంజ్ చేసుకుంటే బెటరు. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, కొత్త పదాలు చాలా ఉన్నాయి మనకు. సో ఆ సీక్విస్ట్రేషన్ అనేది స్థాపితం చేయడం అనేది అంటే ఇంకేమన్నా అంటే క్లోజెస్ట్ పదం నేను. సో అట్లా లాంగ్ టర్మ్ 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు మనకు భూమిలో ఉంచగలుగుతున్నాం అన్నట్టు. సో ఇంతకుముందు అన్నట్టు అరే మనకు బొగ్గు తెలియంది ఏమున్నది అసలు, మనకి పొద్దుగా లేచి పనులు తోమేటోళ్ళం మనము అని మొదలు పెడతాం మనం మామూలుగా. మేము ఇంట్లో బాసన్లు తోమాలన్నా బొగ్గు బూడిద కలిపి తోమేటోళ్ళం అని అంటాం. సో ఇట్లా ఇదే కాదు మనకు అటు ఫుడ్ ఆహారంలో కూడా. అంటే మీరు ఇప్పుడు మక్క బుట్టలు కాల్చిరు అనుకోండి, నల్లగా అయితే బొగ్గు అయినట్టే కదా. సో అట్లా మనం చాలా మటుకు రొట్టె కాల్చినా కానీ దానికి రొట్టెకి వచ్చిన పుట్టు మసలంతా కూడా బొగ్గే అది. సో ఇట్లా మనకు రకరకాలు ఉన్నాయి. ఇదే కాదు, ఇవాళ మీరు RO అని అంటాము, ప్రతి వాటర్ ఫిల్టర్లో బొగ్గు ఫిల్టర్ కంపల్సరీ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్లలో కూడా చాలా మటుకు ఉంటాయి కార్బన్ ఫిల్టర్లు. ఈయన ఒక ఏరోప్లేన్లో పోయినా కానీ అందులో కంపల్సరీ ఉంటుంది. సో అట్లనే సోప్ పిట్స్లల్లో మీ అర్థింగ్ కోసం కూడా వాడతారు. సో ఇట్లా మనకు ఎన్నో విధానాలుగా అంటే మెడిసిన్ లెవెల్లో కూడా ఫారెన్లో పోతే బొగ్గు ట్యాబ్లెట్లు కూడా అమ్ముతారు ఒక మెడికల్ షాప్లో. మన దగ్గర అంటే బొగ్గు కావాలంటే ఓ రకంగా చూస్తారు. ఎందుకంటే మనకు అయ్యే యాసిడిటీ ఇంకా వేరే ఇతరతర ఫుడ్ పాయిజనింగ్ రకరకాల అయినప్పుడు కూడా బొగ్గు అనేది ఇస్తారు అనేది పాయింట్ ఈడ. సో ఇట్లా మనకు ఎన్నో విధానాలుగా మన దైనందిన దాంట్లో ఉన్నాయి. ఈ మధ్యన మీరు చూసి ఉంటారు, బొగ్గేసి టూత్పేస్ట్లు తయారు చేసి మళ్ళీ అమ్మడం మొదలు పెట్టారు. మొన్నదాకా బొగ్గుతోడు తోముతావు అని అన్నోళ్ళే మళ్ళీ అదే బొగ్గేసి ఇంకో 10 రూపాయలకి ఎక్కువ అమ్ముతారు. ఆ షాంపూలు అనండి, ఫేస్ మాస్క్ అనండి, అంటే బ్యూటీషియన్ రిలేటెడ్ ఈ కాస్మెటిక్స్ అంటాము దాని రిలేటెడ్ మొదలుపెట్టి అన్ని రకాలు ఇప్పుడు ప్రోడక్ట్లు మార్కెట్లోకి వచ్చేసినాయి. అంటే అర్థం చేసుకోరు అనేది పాయింట్ మళ్ళీ ఫైనల్గా. సో ఇదే కాదు మనకు ఈవెన్ పశువులు కూడా కొంచెం తిన్నగానే ఆరోగ్యంగా ఉంటాయి. ఈవెన్ పశువుల కోటంలో కొంచెం తిన్నా కానీ అక్కడ ఉన్న వాసనలు అవన్నీ ఇవి వేస్ట్ కాకుండా ఎరువులు కూడా రెడీగా అయిపోతాయి, మళ్ళీ పశువులకు కూడా మంచిగా ఉంటుంది. సో ఇట్లా అంటే మనకు ఎన్నో విధానాలుగా బొగ్గు అనేది ఉన్నది. అట్లనే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో యజ్ఞం చేసినా మీరు కంపల్సరీ బొగ్గు వెళ్తుంది. మనం ఏంటంటే యజ్ఞం చేసినాక వదిలేస్తాం, కానీ దాన్ని ఉల్టా చేసుకొని నీళ్లు కలితే బొగ్గు వెళ్తుంది. చాలా విలువైన బొగ్గు అది. అట్లనే మనకు రిచువల్స్ కానీ తర్వాత ఫైనల్గా క్రిమేషన్ అంటే మనం చనిపోతే మనను కాల్చడం అనేది ఏదైతే ఉన్నదో, సో అక్కడ కూడా అల్టిమేట్గా బొక్కలు ఏవైతే ఉంటాయో ఏరుకొని ఒక మనిషి బొక్క అయినా సరే చాలా పవిత్రంగా వాళ్ళ వ్యక్తులు సంబతికులు తీసుకొని త్రివేణి సంగమంలో కలపడానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ ఆ నది కూడా పవిత్రమవుతుంది, ఎందుకంటే ప్యూరిఫై అవుతుంది ఈ బొగ్గుతోటి. అట్లనే మళ్ళీ ఇది పంట పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ లాభం అవుతుంది. సో ఇట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ కల్చర్లు ఉంది, లేకపోతే ఎందుకు కలవనిస్తారు? మరి గవర్నమెంటే బ్యాన్ చేయాలి.
ఎవరు కూడా నదులు పొల్యూట్ అయితేనే ఇప్పటికే బొక్కలు వేయొద్దు అని గవర్నమెంట్ చెప్పాలి. అలా మాట అంటే నేను చెప్తా సైన్స్. ఎందుకంటే మన ఇంట్లో వాటర్ ఫిల్టర్లో బొగ్గు ఉన్నది, మరి దానికి ఎన్ని టన్నులు కావాలి? ఈ మనుషులు వేసేది కూడా చాలా చిన్న క్వాంటిటీ కానీ, బట్ నేచురల్గా అలాంటి కల్చర్లో భాగం చేసారు అనేది పాయింట్ ఇక్కడ. అది సో అట్లనే వ్యవసాయంలో చూస్తే మనకి ఇక్కడ ఈ ప్రొడక్షన్ 5 కూడా నేను ప్రొడక్షన్ చూడగలిగిన ట్రయల్స్ వల్ల. ఇప్పుడు కూడా నేను కాంపిటీషన్లు దాదాపు 10 రాష్ట్రాలలో ట్రైనింగ్లు ఇచ్చినా ఎక్కడ పోయినా కాంపిటీషన్లు పెడుతుంటా. అంటే రైతుల మధ్యనే ఎవరు బాగా పెంచగలుగుతారు బొగ్గేసి అనే దాంట్లో. మామూలుగా అయితే ఒక లెవెల్ వరకు పెరుగుతుంది, లేదా అంతకంటే తగ్గుతుంది ఈ గ్రీన్ రెవల్యూషన్లో మనం చేసిన అన్యాయంతో. అంటే ఎక్కువ పెస్టిసైడ్లు వాడి, ఎక్కువ కెమికల్స్ వాడి, అంతా ఒక రకమైన వ్యవస్థ చేసుకున్నాం మనము. అదేదో బతకనీ కానండి, లేదా ఫుడ్ సెక్యూరిటీ అనే పద్ధతిలో మనకు అలవాట్లు చేసారు. సుస్థిరత అనేది లేదు అక్కడ. సో అట్లీస్ట్ బొగ్గేస్తే మళ్ళా భూమి మంచిగా అయ్యి మళ్ళా మంచి చేస్తే అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ తేమను పట్టుకోవడం, కరువు ప్రాంతం అనంతపూర్ అంటే ఆల్రెడీ కరువు జిల్లా అని చెప్పాలి. సో ఇలాంటి ప్రాంతంలో తక్కువ మాయిశ్చర్ ఉన్న దగ్గర మనకు ఇది ఆటోమేటిక్గా వాటర్ రిటెన్షన్ కూడా చేసుకుంటుంది. మీరు కావాలంటే ఒక బొగ్గు బస్తా బయట పెట్టని బరువు రోజంత పెరుగుతుంటుంది. అంతే గాలిలో ఉన్న తేమను కూడా అది గుంజుకుంటుంది అనేది పాయింట్. వర్షం పడాల్సిన అవసరం లేదు, ఆ అట్రాక్షన్ దానికి ఉంటుంది. అట్లనే మీరు వేసే నత్రజని కానీ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా పట్టుకుంటుంది, అది పట్టుకొని చెట్టుకు అందిస్తుంది. సో నర్సరీలలో వాడవచ్చు. పెస్టిసైడ్లు ఈ మొత్తం ప్రభావం తగ్గాలి అని అంటే, నీళ్ళల్లో ఉన్న పెస్టిసైడ్ తగ్గాలన్నా, భూమిలో ఉన్న ప్రభావం తగ్గాలన్నా బొగ్గేస్తే మొత్తం గుంజేసుకుంటుంది. మీ యొక్క అర్త్వామ్స్ ఇవి ఉంటాయి కదా, వానపాములు, ఈ సాంద్రత కూడా ఓరే పీరియడ్ పెరుగుతుంది. అంటే ఇనీషియల్గా మనకు టర్మైట్స్, యాండ్స్ వాటిని రిపల్షన్ కూడా చేస్తుంది, అంటే దూరం వస్తుంది. ఎందుకంటే కుచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ రావు. సో అట్లా కూడా మనము వాడవచ్చు పాజిటివ్గా. సో ఇట్లా టోటల్గా అటు మనకు పర్యావరణం అనండి, ఇటు అగ్రికల్చర్ అనండి, లేదా నీరు అనండి, అటు గాలి అనండి, అన్ని వ్యవస్థలకు కూడా మనకి బయోచార్ అనేది, బొగ్గు అనేది ఉపయోగం అవుతుంది అనేది పాయింట్. అయితే ఏ బొగ్గు కూడా వేస్ట్ చేయకుండా వాడాలనేది పాయింట్. సో ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఈవెన్ కొన్ని టెస్టింగ్లలో సీడ్ జర్మినేషన్ అంటే విత్తనాలు కూడా ఎక్కువగా మొలుస్తాయి, ఇది పాయింట్. సో అట్లనే ఇక్కడ కరువు నుంచి కాపాడుకోవడానికి ఇది కూడా ముఖ్యమైన అంశం మనకు. అట్లనే సూక్ష్మజీవుల సాంద్రత పున్ను పెరుగుతుంది, ఇది గ్యారంటీ అన్నట్టు. యాక్చువల్గా సూక్ష్మజీవులు పెరిగినందుకే మనకు ఈ పంట డబల్, త్రిబల్, 5 కూడా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మట్టి అన్నప్పుడే సూక్ష్మజీవులు ఫస్ట్. మనం ఓన్లీ న్యూట్రియంట్స్, మినరల్స్, మనం వేసే మసాలము అట్లా అని అనుకుంటాం, కానీ అదే కాదు. దాని మించి అవి ఉంటేనే, అంటే అటు మీరు బ్యాక్టీరియా అనండి, ఫంజీ అనండి, ఆర్థ్రోపోడ్స్ అనండి, ప్రోటోజోవా, ఆర్థ్రోపోడ్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. సో అన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనేది పాయింట్. అట్లనే మట్టి యొక్క గుణాన్ని, అంటే ఆ సాయిల్ స్ట్రక్చర్ని కూడా, దాని నేచర్ని కూడా, దాన్ని కూడా మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంపాక్షన్ చాలా అయ్యింది, అసలు గాలి అనేది లేదు. ఇది ఏరోబిక్ కండిషన్లు ఉండాలి. ఈ పశువులు తిరిగిన రోజులు భూమి మంచిగానే ఉంది. ఇప్పుడు మనకు పశువులు పోయి ట్రాక్టర్లు, మిషన్లు వచ్చినాక ఇంకా అది ప్రాబ్లం ఉంది మనకు. సో ఇక్కడ చూడొచ్చు, అంటే నేను ఎగ్జాంపుల్ తోటి మన టెంపరేచర్, భూమిలో కూడా మన టెంపరేచర్ తగ్గుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్. సాయిల్ క్రాక్స్ వెలుసు, వరి పొలాలు ఇట్లా ఉంటే మనకు ఇట్లా పర్రెలు వస్తుంటాయి నీళ్ళు తగ్గంగానే, అది కూడా తగ్గుతుంది. అంటే ఇక్కడ మాయిశ్చర్ రిటెన్షన్ చేసుకుంటారు కాబట్టి. తర్వాత ఒక్కోసారి మీరు మల్చిలాగా వాడితే ఓన్లీ బొగ్గు మీద ఏం మొలవదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చెట్టు పక్కన ఓన్లీ బొగ్గే వేస్తే ఏది కూడా రాదు. మీరు ప్లాస్టిక్ కాగితాలు పరుస్తుంటారు ఇవాళ రేపు, ఏది ఈ కలుపు రావద్దని చెప్పి. దాని బదులు బొగ్గే బెడ్ లాగా వేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఆ బొగ్గుని తీసి పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ పంట వేసినప్పుడు మళ్ళీ దాన్ని చుట్టేయచ్చు చెట్లకు. సో అట్లనే pH, యాక్చువల్గా ఇది అసిడిక్ సాయిల్స్కి చాలా మంచిది, కళ్ళు మూసుకొని వేయచ్చు. కానీ ఈ యొక్క చౌడు భూములు ఏవైతే ఉంటాయో దానికి క్షార భూములు అని అంటాం కదా, సో దాంట్లో మాత్రము కొంచెం వేరే ట్రీట్మెంట్లతో కలిపి వేయాలి, అక్కడ కూడా బెనిఫిట్ అవుతుంది పాయింట్. సో ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ గురించి ఇంతకుముందు చెప్పిన.
కానీ ఇక్కడ ఏమైందనంటే ఈ ఐపీసీసీ రిపోర్ట్ అనేది ఒకటి ఉన్నది. ఐక్యరాజ్య సమితి వాళ్ళది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంది. ఈ వాతావరణ మార్పులు అవుతున్నాయి కాబట్టి మరి ఏం చేద్దామని అందరూ అన్ని దేశాలలో 29th మొన్ననే అయ్యింది. సో వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, అక్కడ ఈ ఆలోచన చేస్తారు అన్నట్టు. సో అక్కడ వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఉన్న సొల్యూషన్స్ అన్నిటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బొగ్గు మీరు వేస్తే చాలా మంచి మాట అనేది. ఇంతకంటే మంచి సొల్యూషన్ లేదు. ప్రపంచం వేడి తగ్గించడానికే, వాతావరణం ఒక బ్యాలెన్స్ని మళ్ళీ ఇది చేయడానికి, అట్లనే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్కి, అటు పొల్యూషన్ ప్రాబ్లం, ఇటు ఆహార భద్రత ప్రాబ్లము, లేదా మట్టి ప్రాబ్లము, ఈవెన్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్, ఇట్లా అన్నిటిని కూడా పెంపొందించుకోవడానికి, మంచి చేసుకోవడానికి ఒక మార్గం ఉన్నది. అదే బయోచార్ అని వాళ్ళ రిపోర్ట్లలో కూడా క్లియర్గా రాశారు. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ వేయాలి అనే దానికి చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. ఒకటి, వరి పంటలు ఇలాంటివి మనకు తక్కువ గిట్టుబాటు ధర అని మళ్ళీ గవర్నమెంట్ ఎంత తిరిగే పంటలు ఏవైతే ఉంటాయో దాన్ని పక్కన పెట్టండి, తక్కువ రేట్ వచ్చేదానికి పక్కన పెట్టి. ఎందుకంటే బొగ్గు కూడా విలువ పెరుగుతుంది రోజంటే. మీరు కొంటే తెలుస్తుంది. నేను మొన్న ఎప్పుడన్నా కొంటే కిలో బొగ్గు కూడా రీటైల్గా అంటే లోకల్గా కొంటే 50 రూపాయల దాకా కూడా రేట్ ఉన్నది. మరి మనము అంత కాస్ట్ పెట్టి పంటలలో వచ్చి గిట్టుబాటు రానప్పుడు టన్నులు వేయాలంటే ఏడవుతుంది అనేది ఒక పాట. సో కాబట్టి కొంచెం ఆలోచన చేయాలనే పాయింట్. కాబట్టి మీరు హార్టికల్చర్ అంటే అన్ని రకాలు, అటు పండ్లు, కూరగాయలు ఇట్లా ఉంటాయి కదా, హై వాల్యూ క్రాప్స్కి ముందు ప్రయారిటీ చేయండి. ఇప్పుడు టమాటాలు మన దగ్గర హిందూపూర్ ఏరియాలో అయితే ఫుల్ ఇవి వేస్తే 2-3 ఇంతలు కూడా మనకు ప్రొడక్షన్ పెరిగింది అక్కడ. సో అట్లా వేసుకొని మీరు ఏదైతే ఈ కమర్షియల్ క్రాప్స్ ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తోటలకు కూడా ప్రయారిటీ ఇచ్చుకోండి, ఎందుకంటే రకరకాల తోటలు ఉంటాయి మనకు. సో అక్కడ కూడా మీకు లాభం అవుతుంది. సో అన్ని రకాల మట్టిలోకి ఇది వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎర్ర నేలలు కానీ, లైట్ సాయిల్స్ కానీ, డీగ్రేడెడ్ అంటే మనకు ఆల్రెడీ దాని ఒక సత్తువల పోయింది అని అంటాం కదా, సో అలాంటి భూములలో ఎక్కువ ప్రయారిటీ చేసుకుంటే మంచిది. తర్వాత ఎంత వేయాలనేది ఇది ఎప్పుడు నేను చెప్పే ఆన్సర్ కాదు. ఇక్కడ నేను ఏదో చెప్తున్నా ఒక స్క్వేర్ మీటర్కి ఎంత వేయాలనేది ఒక మాట, కానీ ఇదేదో నేను వేసుకున్న ట్రయల్స్ ఇది ఫాలో అయ్యారు గుడ్డిగా, ఇది అస్సలు ఫాలో కాకండి. ఇంకోటి, ప్రతి సంవత్సరం వేసేది కాదు బొగ్గు. ఒకసారి వేస్తే 100 ఏళ్ళు ఉంటుంది అని అంటే కొన్ని ఏళ్ళు అయినాక అవసరమే లేదనేది పాయింట్ కదా. అది గాలికి కొట్టుకోపోయినా నీళ్ళలో కొట్టుకో, ఇలాంటి పరిస్థితి వస్తేనే మనం వేయాలనేది పాయింట్. మళ్ళీ వేసేది అయితే కాదు, ఎరువులు మళ్ళీ వేసుకోవాలి సాయిల్ ఆర్గానిక్ కార్బన్కి సంబంధించింది. సో ఇట్లనే మళ్ళా వేరే ఇతరత్ర కంపోస్ట్లు ఇవన్నీ కూడా రెగ్యులర్గా వేయాలి. అవి వేయంగానే మనం అయిపోయింది అన్నట్టు కాదు. మీకు రిజల్ట్ వచ్చేసింది, అరే బాగుంది ఇంకా ఒకసారి బుక్ చేసిన పని అయిపోయిందని కాదు. ఇది మీకు ఒక కండిషన్ క్రియేట్ చేస్తుంది ఆ భూమిలో. ఆ కండిషన్ ఏంది, అన్నిటిని కూడా ఎఫిషియెంట్గా ఒక పద్ధతి ప్రకారం చెట్టుకు అందించడానికి, చెట్టుకు కూడా మర్యాద ఇవ్వాలంటే బొగ్గున్నందుకు మర్యాద ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరికన్నా ఛాయ్ ఇవ్వాలంటే గ్లాసుల్లో కప్పులను ఇస్తాం కదా, చేతులు అయితే పోయాం కదా. మనం అట్లే డైరెక్ట్ పోస్తాం, కింద పోస్తే నువ్వు తీసుకో అంటే వేర్లు ఎట్లా తీసుకుంటాయి? ఆ వేర్లు పాకేది కాదు కదా పురుగుల లెక్క. సో వాటి కష్టాలు వాటికి ఉంటే వాటిని అర్థం చేసుకోవాలంటే ఇట్లా మనం ఒక మర్యాద పూర్వకంగా వాటిని కూడా అర్థం చేసుకొని చెట్టుకి ఇవ్వగలిగితే డెఫినెట్గా అప్పుడు చెట్టు మంచిగా ఉంటుంది అనేది పాయింట్. సో నత్రజని మీరు చూడండి, యూరియా చల్లుతారు, ఎక్కడ పోతుందో తెలియదు, మొత్తం కొట్టుకోపోతాయి, చెర్లు మాత్రం పచ్చగా అవుతుంటాయి. ఎందుకంటే ఈ న్యూట్రియన్స్ అంతా అటు పోయేటాకల అక్కడ ఆల్గే గిల్గే అన్నీ పెరుగుతుంటాయి. ఇది అట్లీస్ట్ బొగ్గున్నందుకు అది చెట్టుకు అందుతుంది, పట్టుకొని ఇస్తుంది అన్నట్టు. సో అట్లా అది లాభాలు ఉంటాయి మనకు. సో ఇవి టెక్నికల్ పదాలు, అంటే ఏమేం చేస్తుంది అనే దాంట్లో ఎంతోమంది రీసెర్చ్ చేసి ఇప్పుడు ఒక 50,000 పేపర్లు కూడా రాసి ఉంటాడు ప్రపంచం మొత్తంలో. సో ఇది సైన్సే గుర్తుపెట్టుకోండి, ఇదేదో కొత్త అనేది కాదు. ఈ దేశం చెప్పినా ఆ దేశం చెప్పినా ఏ దేశం చెప్పినా సైన్సే కాబట్టి అర్థం చేసుకోవాలి. మళ్ళీ మనోళ్ళు కొత్త రీసెర్చ్ చేసి నేను కనుగొన్నా అనే పదాలు ఏమొద్దు. ఇది ఆల్రెడీ తాతలు ముత్తాతలు చేసిందే, మళ్ళీ ఆల్రెడీ ఎన్నో దేశాల్లో ఆల్రెడీ కష్టపడి రీసెర్చ్ చేసిందే. సపోర్ట్గా ముందు అడాప్ట్ చేసుకోండి, కొంచెమని వేసి టెస్ట్ చేసుకోండి. మొత్తం ఏమని నేను ఎవరినానా అక్కడ క్యాటైన్ ఎక్స్చేంజ్ చేయడం అనేది 50% పెరుగుతుంది అన్నారు. ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ 10 నుంచి 30%. ఇది యావరేజ్గా చెప్తున్నారు. లైమింగ్ ఏజెంట్ అంటే pH మనకు తక్కువగా ఉంటుంది, కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్ పెంచుతుంది, క్రాప్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీథేన్ ఎమిషన్స్, ఇది బొగ్గు పులుసు వాయువు అంటాం కదా, ఇవన్నీ కూడా పూర్తిగా గుర్తు చేసుకుంటుంది. కావాలంటే మీరు పెండలో కొంచెం
బొగ్గేసి ఇచ్చిట్టని వాసన దూరండి, పెండ వాసన కూడా రాదు, అంత ఇది అన్నట్టు పవర్ఫుల్ ఇది. సో అట్లనే నైట్రస్ ఆక్సైడ్స్, నత్రజన్ రిలేటెడ్. సో ఓవరాల్ బరువు కూడా మీరు మిద్దె తోటలు చాలా మంచిది. ఎందుకనంటే మిద్దె తోటలు బరువు అవుతుంటే ఒక తొట్టి తీయాలంటే తీయరు, అందుకే ఒకసారి తొట్టెడ పెడితే ఆనే ఉంటుంది ఎప్పటికీ. మనుషులు జరపాలంటే కూడా వాళ్ళకు చేత కాదు. కానీ బొగ్గేస్తే ఎంత లైట్గా ఉంటుంది అంటే డైరెక్ట్ ఇట్లా తొట్లు తీసేయడంటే పెట్టుకోవచ్చు. అంటే ఇంకా మనం పెద్ద పెద్ద చెట్లు కూడా పెంచుకోవచ్చు అనేది మాట. బిల్డింగ్కి బరువు కాదు, మనకు కూడా కన్వీనియంట్ ఉంటుంది అనేది ఇంకో మాట. ఫంజీ ఇది కూడా ఫుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఫంగస్ అని అంటాం మనము, ఈ కుక్క గొడుగులు ఇట్లా అంటాం కదా, అది ఫుల్ పెరుగుతుంది. చాలా ముఖ్యం మనకి, ఎస్పెషల్లీ పెద్ద చెట్లకు. సో బయాలజికల్ నైట్రోజన్ ఫిక్స్ అంటే సూక్ష్మజీవుల ద్వారా కూడా మనకి ఎంతో ఫిక్సేషన్ అవుతుంటుంది. సో ఇట్లా మనకు ఈవెన్ వర్షం పడ్డప్పుడు కూడా నీళ్లు భూగర్భానికి వెళ్ళే ప్రక్రియలో బొగ్గు మనం భూమి మీద వేసినందుకు అది ఫిల్టర్ అయ్యి భూగర్భ జలాలు కూడా మంచిగా అవుతాయి, ఈ చెరువుల నీళ్లు కూడా మంచిగా అవుతాయి, కాలువల నీళ్లు కూడా మంచిగా అవుతాయి. ఈరోజు ఊర్లల్లో ఏడ పోయినా కానీ ఒక రైతు డైరెక్ట్ నీళ్లు తాగే పరిస్థితి లేదు, బాటిల్ పట్టుకొని తిరుగుతున్నారు అందరూ. సో అంటే ఎక్కడ చూసినా పొల్యూషనే కదా. సో అట్లీస్ట్ బొగ్గేస్తే ఆ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనేది ఆ పాయింట్. కంపల్సరీ ఇది వేస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో అంటే బయోమాస్ని, దాన్ని కన్వర్షన్ చేయడం చాలా ముఖ్యం అనేది పాయింట్ ఇక్కడ. అప్పుడే దీనికి లాభం అనేది ఉంటుంది. పనికొచ్చేదాన్ని ఎప్పుడు వాడకండి, ఇది నేను మరీ చెప్తున్నా. ఎందుకనంటే ఈ మాట అనగానే అసలు కాలు పెట్టమని ఎవరు చెప్పిరండి అంటారు, మొదలు పెడతారు. ఇక మరి మంట ఎందుకు పెట్టాలి, డైరెక్ట్ ఆకులు అల్ములు తింటే అయిపోతాం మనం కూడా డైరెక్ట్. వెనకటి తిన్నరేమో కదా, మళ్ళీ వంట ఎందుకు చేస్తున్నాం, ఆడ ఎనర్జీ వాడుతున్నాం, వెహికల్లో వాడుతున్నాం, అన్ని చోట్ల వాడుతున్నాం. ఈ ఒక్కటి చెప్పేటాకల్లో మొదలు పెడతారు, మళ్ళీ యజ్ఞాలు కూడా చేయొద్దు ఆడ కూడా కాల పెడతారు అనే కాడికి వస్తారు మళ్ళీ. అట్లా కాదు, అర్థం చేసుకోండి, సైన్స్ అర్థం చేసుకోండి, అది ఎందుకు మన జీవితంలో బాగా అయింది, అందులో కొంచెం వచ్చి ఈ కాంపోనెంట్లు ఎట్లా యూజ్ అవుతాయి. పొల్యూషన్ తక్కువ చేసే ప్రక్రియ ట్రైనింగ్ ఇవ్వండి, అది రానోళ్ళకి డెఫినెట్గా ట్రైనింగ్ ఇవ్వాలి. అది అట్లా చేయమని చెప్పాలి, ఆ పద్ధతులు చెప్పాలి, అది చెప్పుకుంటా మనం చెప్పాలి. కానీ అన్నిటికీ ఒకటే మాట అనేటోళ్ళు కూడా చాలా మంది తయారయ్యారు రేపు, అర్థం చేసుకోకుండా డైరెక్ట్ అనేటోళ్ళు. అందుకని అంటున్నా, దీంతో కనీసం 10 లక్షల మందికి కొత్త జీవనోపాధులు మనం ఇవ్వచ్చు. ఎందుకనంటే ప్రతి దాంట్లో అవుతుంది. మీరు అటు కుటీర పరిశ్రమల లెవెల్లో కూడా మనము బొగ్గు ఆధారంగా ఎన్నో క్రియేట్ చేయవచ్చు. అంటే నేను మట్టిలో వేసేది ఒకటే చెప్తలేను ఇక్కడ. సో అన్ని రకాలుగా మనం దీన్ని వాడుకుంటా ప్రపంచానికి, పర్యావరణానికి అన్నిటి కూడా మంచి చేయొచ్చు అనేది ఉన్నది. నేనైతే గణేశులను తయారు చేసిన, మనం అంటాం కదా గణేశులను నీళ్ళల్లో వేస్తే నీళ్ళు ఖరాబ్ అయినాయి అని లొల్లి పెడుతుంటారు ఎవ్రీ ఇయర్. అరే బొగ్గుతోటే చేసేయండి, నీళ్లు మంచిగా అవుతాయి. ఇంకో 10 గణేశులు ఎక్కువేయండి, పొల్యూషనే పోతుంది ఆ నీళ్ళల్లో. అంటే ఇండైరెక్ట్ మెథడ్స్ ఇది. ఒక్కోసారి మనం నెగిటివ్ అనుకున్నదని పాజిటివ్గా తీసుకొని దాన్ని మెటీరియల్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచిగా అవుతుంది కదా. సో ఇట్లా మనం ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది బొగ్గు మనకు మామూలుగా ఎవరికన్నా ఇంట్లో ఇప్పుడున్న బొగ్గు కూడా ఈ బొగ్గ ఆ బొగ్గ అని మళ్ళీ డౌట్లు వస్తుంటుంది మీకు చాలా మటుకు. సో ఆ డౌట్లు ఏమొద్దు, మామూలుగా నల్ల కలర్ ఉంటుంది. రాక్షస బొగ్గు అయితే బరువుగా ఉంటుంది, దాన్ని పక్కనే పెట్టేసేయండి. అది ఏ సింగరీన్ కన్నా ఎన్నో ఉన్నోళ్ళకి రోజు కనబడుతుంది. ఈ బొగ్గు ఆ బొగ్గు రెండు ఒకటే, ఇది నల్లగా ఉంది అది నల్లగా ఉంది ఒకటే అని మొదలు పెట్టవద్దు, దాన్ని దూరం పెట్టేసేయండి ఫస్ట్. ఓన్లీ మీరు కాల్చిన కట్టెలతోటి దాంతో తీసుకోండి. సో లైట్గా ఉంటుంది చాలా, ఇది క్రషబుల్ ఉంటుంది. ఈవెన్ చేతులతో కూడా ఇట్లా అంటే మనకు అది తునకలు అవుతుంటుంది చాలా మటుకు బొగ్గులు. అది మనకు ఒకవేళ నోట్లు వేసుకొని చూసినా మీకు తెలుస్తుంది, వాసన రాదు, గుర్తుపెట్టుకోండి. బొగ్గు మంచిగా తయారైతే ఏ వాసన ఉండదు అది మనకు. సో ఇది ఇనిషియల్గా అయితే నీళ్ళ మీద తేలుతుంది, తర్వాత మీరు మళ్ళీ తెల్లటాకలో చూస్తే అది మెల్లగా మునుగుతుంటుంది బొగ్గు అంతా కూడా. సో అంటే హైడ్రోఫోబిక్ అని అంటాం, అంటే నీళ్ళని ముట్టుకోను అని అంటది ఫస్ట్. కానీ ఆటోమేటిక్గా నీళ్ళు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చెట్టు నుంచి వచ్చిన అంశమే కదా ఇది. అట్లా అయితే బొగ్గులు రకరకాలు తయారైతాయి, గుర్తుపెట్టుకోండి. మనకు ఉండే కట్టెలు కానీ ఆకులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఏది కాలుస్తే ఆ రకమైన బొగ్గు అవుతుంది. అన్ని బొగ్గులకు విలువ ఉంది, కానీ అన్ని బొగ్గులు సమానం కాదనేది పాయింట్. కానీ ఏ బొగ్గును వాడినా మీకు రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫారెస్ట్ కానీ ఇల్లీగల్గా కొట్టేయడం కానీ ఇది చేయొద్దు అనేది ముందే చెప్పిన. ఫారెస్ట్ స్పీసీస్ ఇవన్నీ ప్రికాషన్స్ నేను మరీ చెప్తుంటా. ఇక్కడ చూడవచ్చు, నేను బెండ చెట్టు వేస్తే 1.5 ఫీట్ వచ్చింది,
6 ఫీట్లు పెరిగింది. పక్కనే బొగ్గేసింది వేయండి. అంటే మనం వ్యవసాయం 1.5 ఫీట్ లెవెల్లో చేస్తున్నాం చాలా చోట్ల. 6 ఫీట్ల ఏ దగ్గర 1.5 ఫీట్ కాడ ఎందుకు ఉండాలి మనం? 4 గింతలు అంటే ఏమన్నట్టు? శాలరీ కూడా అట్లా పెరగది, ఏదో శాతం పెరుగుతుంది అంతే. ఈ 4 గింతలు అంటే ఏమన్నట్టు? సో ఇవన్నీ కూడా రిజల్ట్సే చూడండి. ఇక్కడ నేను ఈ చాలా ఏళ్ల క్రితం చేసినాయి కంటిన్యూస్గా ఇలాంటి ఎన్నో చూసే చెప్తున్నాను. మీరు కూడా చూసి చేసే చెప్పండి. మీ అంతలో మీరు చేయితోటి ఇంధనం బొగ్గు తీసుకొని ఒక చెట్టు కానీ వేసి దాని రిజల్ట్ చూసే మాట్లాడండి, లేకపోతే చెప్పొద్దు. ఇది యూక్లిప్టస్ చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంటు టీజీఎఫ్డిసి అని అంటాం, వాళ్ళకు చేసిన ఎగ్జాంపుల్ మీరు చూడవచ్చు. 3 కిలోలు వేస్తే ఎంత పెద్దగా అండి, అట్టతోటి చూడవచ్చు. దాన్ని మించిపోయింది చెట్టు. 2 సెంటీమీటర్ల గర్త్ కూడా పెరిగింది యావరేజ్గా ఈ 6 నెలల్లో ఇంకో దగ్గర వేస్తే. సో ఇక్కడ సన్యంపన అంటాం మనము, ఇది వాడుతుంటాం మనం జన్మలాగా. ఇది కూడా చూడండి ఎంత పెరిగింది. సో అక్కడ తర్వాత ఇక్కడ రైతులకు ఈ రకంగా వేయించిన నేను మొత్తం పొలం తలితే కూడా నీకు తెలియదు ఏడ బాగుంది ఏడ బాగాలేదు. మీకు క్లియర్గా కనబడుతుంది కదా, ఇగో బొగ్గేసిన దగ్గర చెట్లు ఎంత మంచిగా వచ్చినాయి అనేది. మామూలు దగ్గర ఎట్లుంది, ఇది ర్యాండమ్ చేసిన దగ్గరనే ఇట్లా రిజల్ట్ కనబడుతుంది. అప్పుడు రైతుల నమ్మకం అనేది ఇంకా పెరుగుతుంది. మొత్తం ఒక పొలం వేసేసి ఇంకో పొలం వేయకుండా అట్లా కాదు, ఎంత వేయాలో అంతే వేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. తక్కువ వేసినా రిజల్ట్కి మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ ఉల్టా మీకు ఎక్కువ ఏం పెరగదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంత నెగిటివ్ అయితే కాదు ఎక్కువ వేస్తే, కానీ అది కూడా తప్పే అంట. ఎందుకంటే మీకు వచ్చే అవకాశం తగ్గించుకున్నట్టు. కొంతమంది ఎక్కువ దీన్ని నిద్రపోతారు చూడు, ఆట ఎక్కువ వేస్ట్ అవుతుంది. అది అట్లా కాదు కదా, మనం ఎంత వేయాలనో అంతే వేయాలి, ఎంత అవసరమో అంతే వేయాలి. ఇది ఫీల్డ్ ట్రయల్స్ అంటాం, అది చేసుకోవాలి. అన్నిటికీ వేయచ్చు మీరు, వర్షం పడే భూములకు వేయచ్చు, మళ్ళీ వరి పంటలకు వేయచ్చు, దేనికైనా వేయచ్చు. అన్నిటికి కూడా వాడచ్చు. హార్టికల్చర్కి వేయచ్చు. ఇది చౌడు భూములు, నేను అక్కడ మోగునార్లా చేసిన ఆ కంప్లీట్గా పనికిరాదని రైతులు పక్కన పెట్టిన భూములు. ఆ బొగ్గేస్తే ఎట్లా పెరుగుతున్నాయి చూడండి. అంటే అమెండ్మెంట్స్ ఉంటాయి, ఓన్లీ బొగ్గేయం ఇందులో జిప్సము ఇట్లా కొన్ని రకరకాల అంశాలు కూడా కలిపేస్తాం. ఇది అమెండ్మెంట్ అని అంటాం. అట్లనే ఇది మీథేన్ ఎమిషన్స్ బుడగలు వస్తుంటాయి కదా, తగ్గించాలి. వ్యవసాయంలో మనం ఇదంతా పట్టించుకోము, కానీ ఇది కూడా భూమికి హాని చేస్తుంది అనేది పాయింట్. అటు పశువులు కానీ ఇటు వరి కానీ ఎన్నో ఉన్నాయి మనం చేసే పద్ధతులలో. చూడండి వేర్లు ఎట్లున్నాయో, ఇది చాలా ముఖ్యం. మామూలుగా బొగ్గేయని ఎట్లున్నాయో బొగ్గేసినవి ఎట్లున్నాయి. ఇది అంటే ఎప్పుడైనా మనము రూట్స్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. మనం కూడా రూట్స్ అని వెతుకుతుంటాం. అంటే నేను ఎక్కడ పుట్టినా, నేను ఎక్కడోని అని. చెట్టుకు కూడా ఎక్కడ అంటే కిందికించే కదా మొత్తం కూడా అందేది. సో ఆ రూట్స్ చూస్తే చెప్పొచ్చు అంత సాంద్రత రానికే బొగ్గున్నందుకు అయింది. నాడ్యూల్ చూడండి, రైజోబియంబి నత్రజని ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఇట్లనే ఇది 5 ఇంతల టమాటాలు వచ్చినాయి అన్న కదా నేను ఇక్కడ కన్నశాంతి వనంలో చేసిన ట్రయల్స్. ఇవి చెట్టు దుడిస్తే తెలిసిపోతుంది ఎందుకు వచ్చింది అనేది. అరే బొగ్గేయండి, బొగ్గేసింది. ఇది మొత్తం క్యాల్కులేట్ చేయడం ఏంది, ఈల్డ్ రోజు తెంపిని అన్ని కొలవడం, జోకడం. అది చేసిన తర్వాత నేను వేర్లు వీక్కొని నాకు సంతోషం అంతా వేర్లలోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మన చెట్టును చూసి మురిసిపోతాం కానీ వేర్లను చూసి మురిసిపోవాలి. అట్లనే ఇక్కడ చూడండి నత్రజని యూరియన్ అంటే యూరియాని బొగ్గు, అది పశువుల మూత్రం కానీ మనుషుల మూత్రం కానీ మనం కలిపి మన చెట్లకి వేస్తే డెఫినెట్గా నత్రజని ఎక్కువ అందుతుంది. సో అట్లనే జెర్మినేషన్ టెస్ట్లు చాలా లాంగ్ బ్యాక్ చేసినాయి నేను. అప్పుడు టెర్రాప్రేటా అనేటోళ్ళం. టీపీ అంటే టెర్రాప్రేటా, బయోచార్ అనే పదం కూడా లేదు నేను వర్క్ చేసినప్పుడు. 12 ఫీట్లు అయింది ఏది మన గోరుచిక్కుడు. నిచ్చెన వేసుకొని కూరగాయలు తెంపుడు చూసిర్రా, ఇక్కడ కనబడుతుంది. మరి బయోచార్ వేస్తే అట్లా అవుతుంది. అట్లా నీళ్ళు కూడా మీరు చూడండి ఈ ఫోటోలు తేటగా ఉన్నాయి, ఎందుకంటే బొగ్గేసినందుకు ఫిల్టర్ అయిపోయింది. ఇది సూక్ష్మజీవులు అనేది చాలా సాంద్రత పెరుగుతున్నా కానీ చాలా ముఖ్యమైన అంశం. ఆల్రెడీ దాని మట్టి వాసన చూస్తే చెప్తుంది. బొగ్గేయంగానే బొగ్గేసిన భూమిలో వాసన చూడండి, బొగ్గేయని భూమిలో వాసన చూడండి. బొగ్గేసిన భూమిలో వాసన మట్టి వాసన వస్తుంది. మట్టి వాసన అంటే మీకు తెలుసు, వర్షం పడేటప్పుడు ఏదైతే మంచి వాసన వస్తుందో ఎవరు కూడా మట్టి వాసన తెలియదు అనేటోళ్ళు ఉండరు. మంచి మట్టి వాసన ఆటోమేటిక్గా వస్తుంది. అంతా కూడా మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది సూక్ష్మజీవుల గురించి. ఫీల్డ్ ట్రయల్ చాలా ముఖ్యం. కంపల్సరీ మీరు బొగ్గు ఎంత కావాలనే దానికి ఒక దాంట్లో వేయకండి. ఒక 1 స్క్వేర్ మీటర్ ప్లాట్లో 5 చేసుకోండి. ఒక దాంట్లో 1/2 కిలో, ఒక దాంట్లో కిలో, ఒక దాంట్లో 2 కిలోలు, ఒక దాంట్లో 4 కిలోలు కావాలంటే ఇంకెక్కువ డబ్బాలు పెట్టి మీరు వ్యత్యాసంతో వేసుకొని ఏదో ఒక విత్తనం పెట్టండి. 3 నెలల్లో మీకు ఆ భూమికి ఎంత కావాలనేది అదే చెప్తుంది.
ఇది ఫాలో కాండి, డైరెక్ట్ ఫోన్ చేసి అంతే. అవి ఎట్లా చెప్తాం, మీరు డాక్టర్ దగ్గర పోకుండా ఏ టాబ్లెట్ తినాలని అడుగుతారా ఏంది? మెడికల్ షాప్ డైరెక్ట్ పోతుర్రా ఏంది? పోతలేరు కదా. మరి మీ భూమి గురించి మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ ట్రయల్ చేయండి అని నేను మరీ చెప్తున్నా. రైతును మించిన శాస్త్రవేత్త లేరు, రైతులు మించిన ఏది ఆక్యుపేషన్ లేరు. మీరు అన్నీ తెలుసుకునేటోళ్ళు. మామూలు ఏదో సబ్జెక్టు నౌకరీలు చేస్తారు కానీ మీకు అన్ని వ్యవస్థలు తెలుసు. కాబట్టి మీరు ఈ ఒక్క ట్రయల్ చేసుకోండి 3 నెలలది, మీకు బుగ్గు. ఎందుకంటే 100 ఏళ్ళు అంటే దాదాపు శాశ్వతమే కదా. మీరు కూడా 100 ఏళ్ళు వ్యవసాయం చేయరు, మీ పిల్లలు 3 తరాలు కూడా వ్యవసాయం చేసేయచ్చు మీరు వేసిన బొగ్గుతోటి, లేదా 10-20 తరాలు కూడా చేయొచ్చు. 1000 ఏళ్ళు కొన్ని బొగ్గులు ఉంటాయి కాబట్టి, అంటే ఎట్లా చేసినామనే దాంతో. సో ఇవి అంతా ఉన్నది కాబట్టి మంచిదే కదా. సో ఇది అప్పుడు మనము ఎంత వేయాలనేది నిర్ణయించాలి. ఇట్లా ప్లాట్లు 1, 2, 3, 4, 5 అయితే కొంచెం డివిజన్ పెద్దగా ఉండాలి మధ్యన. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు ఇక్కడ కొట్టుకొని పోవద్దు. సో ఇట్లా ఒక 5 డబ్బాలది మినిమం చేసుకోండి. చేసుకుంటే మీకు 100% తెలుస్తుంది అది. తర్వాత అఫ్కోర్స్ నేను ఓన్లీ ఫోటోలు అంటుంటా, 5 ఫోటోలు తీయండి, ఆ ఫోటోలతో కూడా తెలుసుకోండి అని చెప్తుంటా. దాంతో కూడా మీకు హైట్ ఎట్లుంది ఇవన్నీ కూడా చెప్పొచ్చు అది. సో ఇది మానిటరింగ్ అనేది కంపల్సరీ. అంటే నేను మా ఇంట్లో అన్ని చోట్ల ఉంటుంది, కిటికీలు ఉంటుంది, ఇట్లా చెట్లకు డైరెక్ట్ వేయచ్చు. మీరు అంటారుగా చెడు గాలి సోకొద్దు, ఇట్లా అంటారు దిష్టి తలగొద్దు, అన్నిటి దగ్గర బొగ్గే. అట్లా కూడా వాడుకోండి. చెట్ల మట్టిలో వేసుకోండి, మట్టి మీద వేసుకోండి, ఇంత బాత్రూంలో పెట్టుకోండి, మీ యొక్క ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఆహారం ఎవరికైనా టిఫిన్ డబ్బా ఇస్తే టిఫిన్ డబ్బాలో కూడా బొగ్గు మూకేసి దాన్ని టిఫిన్ పంపించండి. ఎట్లా ఇది వాసన రాదు. కొంతమంది మధ్యాహ్నం ఇట్లా మూత తీయంగానే గప్పున వాసన వస్తుంది. అట్లా కాకుండా అది మొత్తం గుంజేసుకుంటే మంచిది కదా, ఫ్రెష్గా ఉంటుంది కదా. నేను ఇల్లే కట్టుకున్న బొగ్గుతోటి ఇటుకలు తయారు చేసి. అంటే ఎన్నో ఉన్నాయి అంశాలు ఇక్కడ. ఇగో ప్లేట్లు నీళ్ళే అవసరం లేదు, బొగ్గు పౌడర్ వేసి, ఇది ఇంకా అంటాం కదా తా బొగ్గు, తౌడు ఇది పొట్టు ఉంటుంది కదా, ఇంకా అంటాం దాన్ని, రైస్ హస్క్ అంటాం, దాంతో వేసేది. ఇగో ఇట్లా ఇటుకలు చేసుకొని ఇల్లు కట్టుకున్నా. మిద్దె తోటలో కూడా సాయిల్ లేకుండా ఓన్లీ ప్లాస్టిక్ పేపర్ మీద ఇది నేను బొగ్గుతో తయారు చేసిన మెటీరియల్, ఎరువు తయారు చేసింది. బయోచార్ కంపోస్ట్ అంట. 50% బొగ్గు 50% ఎరువు 2 కలిపి ఒక 15 రోజులు దాని కిందికి నేను చేసుకోండి. అందులో కొంచెం బెల్లం నీళ్ళు చల్లండి, తడిపొడిగా ఉంచండి, గింతే బయోచార్ కంపోస్ట్ అంట. ఆ 15 రోజులు అయినాక వాడుకోండి డైరెక్ట్. ఇట్లా ఎస్పెషల్లీ రూట్ క్రాప్స్ చాలా బాగా వస్తాయి మీకు. క్యారెట్లు అనండి, అల్లం అనండి, పసుపు అనండి, ఇట్లా ఉంటాయి కదా, ఇంకా బాగా వస్తాయి. అందులో బుక్స్ ఉన్నాయి, ఒక 5 రకాల బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఉన్నాయి, ఏం చేయాలి, నేను తెలుగులో రాయలేదు. బట్ ఇది కాదు, మీకు వీడియోలు చూడండి. ఈ మధ్య నేను బయోచాక్ ఛానల్ అని ఒకటి స్టార్ట్ చేసిన, అందులో మొత్తం వీడియోస్ ఉంటే అది చూడండి. అది మీకు ఎక్కువ లాభంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇది ఛానల్. సో ఈ ఛానల్లో తెలుగు మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఇక్కడ తెలుగు అని ఉంటుంది, బయోచార్ పాడ్కాస్ట్ అన్నా కానీ, లేదా బయోచార్ ఛానల్ తెలుగు. సో ఇందులో అన్ని తెలుగులో ఉంటాయి. సో ఇందులో మీరు మొత్తం వీడియోస్ కూడా ఇందులో లిస్ట్ వస్తుంది. దాదాపు 119 వీడియోస్ తెలుగులోనే ఉన్నాయి. సో మీరు ఇవన్నీ చూస్తే కూడా మీకు చాలా అర్థమవుతాయి. దాదాపు 340 వీడియోలు ఒక్క సంవత్సరంలో పెట్టినాయి, ఈ సంవత్సరంలోనే. అది మే నుంచి పెట్టినాయి ఎక్కువ మటుకు. సో ఇంకా నేను షేర్ చేయాలని అనుకుంటున్నా ప్రతిదీ కూడా. లేదంటే నేను కొన్ని ట్రైనింగ్లు కూడా ఇస్తుంటాయి. ఇప్పుడు ఈ నెలలో నేను అంటే ఈ జనవరిలో 3, 4, 5లో అరణ్య అకాడమీ అని ఒకటి ఉన్న జైరాబాద్ దగ్గర, అక్కడ ప్రొఫెషనల్ ట్రైనింగ్లు అంటే 3 రోజులు ఇంటెన్సివ్ లేవకుండా అక్కడనే రెసిడెన్షియల్ ఉండి నేర్చుకునేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇచ్చేది ఓన్లీ అవగాహన మాత్రమే, బట్ అట్లీస్ట్ వీడియోలు చూస్తే ఇంకొంచెం మీ అవగాహన లెవెల్ అనేది పెరుగుతా అనేది పాయింట్. సో ఈ ఛానల్ ఒకటి చూడవచ్చు. ఇంకొంతమంది మీరు ఇంగ్లీష్లో అవి చూడాలంటే ఒకటి వెబ్సైట్ తయారు చేసిన, ఇందులో అన్నీ ఉంటాయి రెగ్యులర్గా. మీరు ఈ ఒక్క పాయింట్ వెబ్సైట్లకించి కూడా నేను చేసిన వర్క్ కానీ అవన్నీ కానీ మీరు చూసుకోవచ్చు. ఇందులో కార్బన్ క్రెడిట్స్ అనండి, లేకపోతే ఒక ఆన్లైన్ కోర్స్ ఒకటి ఉంటుంది ఫ్రీగా జాయిన్ అయ్యేది, కొంచెం ఇంగ్లీష్లో ఉంటాయి మరి, అవన్నీ కూడా ఉంటాయి. సో ఇట్లా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. లేదా నా పేరు సాయి భాస్కర్ అని కొట్టి మీరు బయోచార్ అని కొడితే, ఇంకా ఇది కాకుండా నేను అంటే ఓపెన్ నాలెడ్జ్ అనే దాంట్లో వర్క్ చేస్తుంటే, ఈవెన్ నేను ట్రైనింగ్లు ఇచ్చిన ట్రైనింగ్ మెటీరియల్ కూడా ఆన్లైన్ పెడతా. చాలా మంది పీపీటీలు అవన్నీ షేర్ చేయరు, అట్లా కాదు, నేను ఏం చేసినా మొత్తం షేరింగే.
ఈవెన్ నా బుక్కులు కూడా ఆన్లైన్లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్కి వెళ్ళి ఇక్కడ ఉంటాయి లోపల బుక్స్ అనేది. సో అట్లా మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా మీకు అంటే ఏ విధంగా అయినా సరే ఇది ఒక ఉద్యమం అనుకోండి. ఇది ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది అయిపోయింది, హరిత విప్లవం అనేది. ఇప్పుడు బ్లాక్ రెవల్యూషన్ అని అనుకోండి, చాలా ముఖ్యం. నలుపు అనేది చాలా మనకు కలర్ పరంగా ఏదో ఫీల్ అవుతామేమో కానీ, బట్ నలుపు అనే ఈ యొక్క బ్లాక్ అనేది ఏంటంటే అన్ని నెగిటివిటీస్ని గుంజుకొని ప్రపంచానికి పాజిటివిటీ ఇస్తుంది. ఇంతకంటే మంచి మెటీరియల్ ఏడు ఉంటుంది. తెలుపు అనేది వేరే రకం కదా మనకు, అట్లా. సో అది చేయండి తప్పక. మీరు ఒకవేళ నేచురల్ ఫార్మింగ్ పద్ధతులు అవలంబించిన, సేంద్రియ పద్ధతులు అవలంబించిన, ఏదైనా పద్ధతి చేసుకోండి. ఈవెన్ కెమికల్స్ వేసే వాళ్ళకు కూడా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అంటే తక్కువ మనము రిసోర్సెస్ వాడి ఎక్కువ చెట్టుకి లాభము, పర్యావరణానికి హాని తక్కువ అనేది అవుతుంది. సో మీరు ట్రయల్స్ అనేది కంపల్సరీ చేయాలి. ఇందులో ఓన్లీ మనము ఇవాళ రేపు ఒక్కోసారి విని వెంటనే 1 ఎకరా 2 ఎకరాలు వెంటనే వేసేస్తాం, ఎవరో అన్నారు విన్నాము అని. అట్లా కాదు. ఫస్ట్ మీకు అవసరమా అనేది టెస్ట్ చేసుకోవాలనేది పాయింట్. అవి అవసరమైంది, రిజల్ట్ తేడా అనిపించింది అన్నప్పుడు అప్పుడు మొదలు పెట్టండి ఈ ఖర్చు. లేకపోతే ఈ మన గ్రీన్ రెవల్యూషన్ లెక్క అవుతుంది. పక్క రైతు వేసి నేను ఎందుకు వెళ్ళి అని వేసుకుంటూ పోతే ఏమో అవుతుంది. ఆడెవరు ఆపినోరు లేరు మనకు. ఎవరు కూడా బాధ్యత తీసుకోలేదు. అతిగా చేసినప్పుడు బాధ్యత తీసుకోలేదు, చెప్పిన వాళ్ళు కూడా బాధ్యత తీసుకోలేదు నష్టమైనప్పుడు. అట్లీస్ట్ ఇక్కడ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది 100 ఏళ్ళ నష్టం కానీ మంచి కానీ చేస్తాం మనం. అందుకని కొంచెం మీరు ఎస్పెషల్ ఎన్జిఓస్ కాబట్టి మీరు ముందటికైతే మీ ఎఫ్పిఓస్ ఇట్లా ఉంటాయి కదా, దాని ద్వారా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వండి. తర్వాత ఇక్కడ రేడియో కార్బన్ డేటింగ్ అంటాం. ఎవరు వేసారు, ఏ సంవత్సరం వేసారు అని కూడా గుర్తుపట్టవచ్చు ఈజీగా ఫ్యూచర్లో. సో మరి తప్పు దొరుకుతుంది కదా, పాపం అనేది ఎక్కడ పోదు. ఈడ మీరు క్రిప్టో కరెన్సీలో ఉంటుంది కదా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ, అట్లా రేడియో కార్బన్ డేటింగ్ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలనేది పాయింట్. ఇక్కడ నేను చెప్పిన తర్వాత నాకు చిన్న ఐడియా వచ్చేది సార్. అంటే ఈ ఒక 5 విలేజ్లో మేము మోడల్ బనానా సెక్టర్స్ ఉన్నాయి సార్. అక్కడ వరకు కిచెన్ గార్డ్ అదే కెమికల్ లేకుండా చేపిస్తున్నాము. అంటే వాళ్ళ పరిధిలో అంటే కోళ్ళు, కుక్కలు, ఆవులు, దూడలు ఉంటాయి సార్, అవి వచ్చి ఆర్డర్ చేస్తున్నాయి. కానీ కొంతవరకు కొంత వాళ్ళు హెడ్చింగ్, చీరలు ఇట్లా వేరే వేరే కట్టుకుంటూ చేస్తున్నారు మాకున్న రిసోర్స్లో. ఇక్కడ ఈ కొన్ని బొగ్గురి ఈ చెప్పిన మోడల్లో వాడిస్తే కొన్ని రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్. యాక్చువల్గా మీరు చూడండి, పెరటి తోటలోనే ఒక్కోసారి కొన్ని చెట్లు బాగా పెరిగి ఉంటాయి. ఎందుకంటే ట్రెడిషనల్గా ఈ బొగ్గు అనేది అక్కడ ఏదో రకంగా చేస్తుండే, వంటలు అయినప్పుడు, పెద్ద వంటలు అయినప్పుడు పొయ్యిలకి నుంచి వచ్చింది ఏదో వేస్తుండే అన్నట్టు ఒకప్పటి నుంచి కూడా. అందుకనే రిజల్ట్స్ కనబడతాయి మీకు ఊర్లలో. ఇట్లా పెరటి తోటలలో కనబడ్డ రిజల్ట్సే రికార్డ్ అన్నట్టు ఒక రకంగా చెప్పుకోనికి. సో మీరు దాంట్లో చేయండి ఇంకా సంతోషం. ఎందుకంటే మహిళలు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు మొగోళ్ళ కంటే కూడా. ఇవాళ రేపు మొగోళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని తిరిగేటోళ్ళు ఎక్కువ అయ్యారు రైతులు. లేడీస్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చెప్తారు కదా, ఇది వేసినందుకు ఇది ఇట్లా వచ్చింది, వేయనందుకు ఇట్లా అయింది. అంటే మనం 2 వేపియాలి, వేయకుండా ఉంచాలి. వివిధ ప్రపోర్షన్లో వేసిన పద్ధతి కూడా ఇవ్వాలి. అదే ట్రయల్స్ అంటున్నా. మీరు ఏపీండి కాంపిటీషన్ పెట్టండి. మొన్న ఇందోర్లో ఎట్లా పెట్టినామంటే ఎవరి చెట్టు పెద్దగా అయితే వాళ్ళకు 5,000 రూపాయలని కాంపిటీషన్ పెట్టాం. అందరు ఫోటోలు పెట్టి రోజు వాట్సాప్ గ్రూప్ చేస్తే దాంతో ప్రైజ్ కూడా ఇవ్వడమైంది వాళ్ళకి ఎంతో నెల రోజులకు. అంటే ఇక మనము నీ మట్టి ఉండొచ్చు, నీ బొగ్గు ఉండొచ్చు, 2 కలిపి నువ్వు రికార్డు చేసినావు. అది కదా పాయింట్. తేడా కూడా తెలిసింది కదా, వేస్తేనే పెరిగింది మంచిగా అనేది కూడా తేడా తెలిసింది నీకు. కాంపిటీషన్ కూడా అయిపోయింది. అట్లా పెట్టండి, కాంపిటీషనే పెట్టండి డైరెక్ట్. అప్రాక్సిమేట్లీ అంటే కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్? కాస్ట్ ఎలా ఉంటుంది? కాస్ట్ అంటే మనము కొంటే కాస్ట్, కానీ మీరు లోకల్గా ఒక అగ్గిపెట్టిన తోటి కూడా చేసేటి నేను ట్రైనింగ్లు ఇస్తుంటాం. మామూలుగా మనం ఒక చిన్న గుంత కొట్టుకొని అందులో చేసుకోవచ్చు. లేదా పొయ్యిలో కూడా ఎవరికైనా కట్టెల పొయ్యిలు ఉన్న వాళ్ళు ఊర్లో ఉంటారు. ఈవెన్ మధ్యాహ్నం భోజన పథకం కింద స్కూళ్ళల్లో కూడా చాలా బొగ్గెళ్తుంటారు. ఓన్లీ వంట అయినాక నీళ్ళు చల్లాలి, ఒకటే పాయింట్ మినిమం. అట్లనే వదిలేయద్దు.
అదంతా కలెక్ట్ చేసుకొని ముందు వాడడం మొదలు పెట్టండి. తర్వాత ఈ యొక్క మెథడ్స్ ఎన్ని రకాల పద్ధతులు ఎంత తక్కువకు నేను చేసుకుంటా అనేది నా వీడియోలలో చూస్తే కూడా అన్ని పద్ధతులు తెలుస్తాయి. మళ్ళీ ఒక్కసారి ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. రైతులకు ఎక్కువ టైం పట్టదు, కొంతమంది చూసి కూడా చేయగలుగుతారు. అది పెద్ద విషయం కాదు వాళ్ళకి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు బొక్కు మానవ చెర్రల పొడి చేసి చెర్రట్లా సార్? నేను రైతు మాట్లాడుతున్నాను మురకమల్లి. మామూలుగా మీరు చెట్లకైతే మిక్చర్ అని దొరుకుతుంది కదా మనకు స్వీట్ షాప్లో. ఇచ్చారా సార్? మిక్చర్ అని దొరుకుతుంది కదా అంతా. అట్లా చెట్లకి వేసినప్పుడు అట్లుంటే ఓకే. రెండోది ఏంటంటే బొగ్గు ఊకేనే ఇరిగిపోతుంది. మామూలుగా మీరు 4 సార్లు దున్నినా 4 సార్లు కలుపు తీసినా అది ముక్కలు అయితేనే ఉంటుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా. అయితే మీరు ఎక్కడైతే ఇట్లా చల్లాలని అనుకుంటూ లైక్ వరి పొలంలో చల్లాల్సి వస్తుంది, చెట్టుకేమో వేయాల్సి వస్తుంది. అదే చల్లే దగ్గర పౌడర్ వేసేయాలి. బొగ్గు గురించి చాలా వరకు అవగాహన అయితే లేదు. కమర్షియల్ గా బొగ్గు అనేది మన దగ్గర ఉంది సార్. కమర్షియల్ గా ఎట్లంటే మాకు చెరువులు, కుంటలు, గుట్టలు ఎక్కువ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఈ బీహార్ నుండి ఒరిస్సా నుండి ఈ లేబర్స్ తీసుకొచ్చి ఈ బ్రోకర్స్ ఏం చేస్తుంటారంటే ఆ చెరువులు కత్తమైతే ఇచ్చేసి వాటిని అంతా కటింగ్ చేసి డైవర్స్ కింద దాన్ని వాళ్ళంతా మా క్లీన్ చేసేసి ఆ బొగ్గుల్ని మార్కెటింగ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా లోడ్లో తెరిపోతాయి అన్నమాట మా ప్రాంతాలు. అఫ్ కోర్స్ మా విలేజ్లోనే చూస్తే దరిదాపు నెలకు ఒక 4-5 టన్నులు వెళ్ళిపోతాయి. సో ఆ వేస్టేజ్ అంతా ఉంటుంది. ఆ వేస్టేజ్ వాళ్ళు ఏం అసలు పట్టించుకోరు. నేనేమంటున్నామంటే ఒక్కసారి మీ టీములు కానీ మీ ఇసుక వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పొలంలో కానీ 2 పొలంలో కానీ మనం ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. సో ఆ దళారీ వ్యవస్థను అరగట్టి ఆ బొగ్గుని మనమే తయారు చేసి ఇక్కడ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన. మా డైరెక్టర్ గారు మాట్లాడతారు చూడండి సార్ దీని గురించి. ఆయనకి నాకంటే ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఒకసారి మాట్లాడతారు సార్. సరే, నేను మీరు అన్నదానికి ఆన్సర్ చెప్పి సార్ మాట్లాడిద్దాము. ఫస్ట్ మీరు ఏంటంటే ఎవరన్నా చెరువుతుంటే కొన్ని ధాన్యం పడిపోతే పిట్టలు తింటే తోడు ఆ మాట మాట్లాడుతారు. నేను అనేది అసలు మీరు ఎవరో బీహార్కించి వచ్చిరో ఆడికించి వచ్చిరో బ్రోకర్కున్న తెలివి రైతుకు లేదనే మాటకు వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరే ఇప్పుడు బయోఫ్యూయల్ పాలసీ అని వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఏ ఒక గడ్డిమ్ము కానీ ఒక కట్టెపుల్ల కానీ ఏదైనా కానీ వేస్ట్ పోకుండా పాలసీలు చేసింది. మీరు అటు బయోగ్యాస్ రిలేటెడ్ పాలసీస్ ఉన్నాయి, వెట్ బయోమాస్కి, ఇటు బ్రికేటింగు, పెల్లెటింగు, ఈ బొగ్గు, టోరిఫైడ్ వుడ్. సో ఇట్లా రకరకాలే ఆల్రెడీ పాలసీస్ వచ్చేసినాయి. అందుకే బొగ్గు రేట్లు కూడా చాలా పెరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళకైనా నష్టమైందేమో కానీ బొగ్గు వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇంతవరకు నష్టం కాలేదనేది నాది స్టడీ చెప్తుంది. ఎన్నో ఏరియాలో స్టడీ చేసిన. రెండోది ఏంటంటే మీ దగ్గర ఒక బొగ్గు తయారైతే ధాన్యమైనా వెంటనే అమ్మేయాలి. కొన్ని ధాన్యాలు 1-2 సంవత్సరాలు ఉంచుకొని అమ్ముతారు. బొగ్గు అట్లా కాదు, 100 ఏళ్ళు మీరు దాపెట్టుకొని అమ్మినా మీకు పైసలు పెరుగుతాయి కానీ తగ్గది. బంగారం కంటే కూడా మీరు కావాలంటే 1 తులం బంగారం కొనండి, అదే పైసలతో బొగ్గు కొనండి. ఏది ఎక్కువ రేటు ఫాస్ట్ పెరిగిందో నాకు చెప్పండి. 100% బొగ్గు రేట్ ఎక్కువ ఫాస్ట్ పెరుగుతున్నది. బొగ్గే బంగారం అనేది పాయింట్ ఈడ. మీరు ఏం చేయాలంటే తునకల మీద ఆధారపడడం కాదు, అసలు ఒరిజినల్ బొగ్గు మీకు అవకాశం ఉంటుంది మీరే చేసుకోండి ఎఫ్పిఓ మోడల్లో. రెండోది ఏంది, ఆ మిగిలిపోయిన కట్టెలను కూడా బొగ్గు చేసుకోండి. ఇదే కాదు, పంట వ్యర్థాలు ఎన్నైతే మనకు కంపోస్టు ఇవన్నీ చేయంగా మిగులుతాయో లేదా రైతులు కాలబెట్టాలని అనుకుంటారో, ఇప్పుడు నేను చూస్తే దాదాపు అందరు కాలబెట్టడం మొదలు పెడుతున్నారు దేశం మొత్తంలో. వాటిని కూడా ఎట్లా మనము బొగ్గు రూపంలో చేయొచ్చు లేదా దాని ఇతరతర ఇంధనాల కింద ఎట్లా దాన్ని విలువ క్రియేట్ చేయొచ్చు అనేది కూడా ఒక అంశము. ఐ థింక్ ఇది ఏదో ఒక రోజు వచ్చి మేము అట్లా మీద ఇచ్చుడు కాదు, ట్రైనింగ్, ఇది ఇంటెన్సివ్ ట్రైనింగ్స్ ఉంటాయి. తర్వాత ఫాలో అప్ అనేది ఉంటుంది. నేనేమన్నా ట్రైనింగ్లు ఇస్తే 3 నెలలు వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ చేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూస్గా ఏం చేస్తారు అనేది అందులో పెట్టాలి, ఆ టైప్ అన్నట్టు.
అవగాహన కంటే కూడా మీరు అది పాలసీ లెక్క లోకల్ మీ అంటే ఎఫ్పిఓ పాలసీ అంటాం కదా, ఆ రూపంలో మీరు దానికి నిర్ణయాలు తీసుకొని మీరు దిగాలనుకుంటే 100% ఈ పనులు అయితే ప్రొఫెషనల్గా అయితే గుర్తుపెట్టుకోండి. అందులో టీఓటీస్ అని అంటాం. అందరిని గుంపుగా పిలిచి మనము మీరండి ఫ్రీగా ఎవరు ఉంటారు రండి అనేది కాదు. ముందు ఎవరైతే ఒక్కరు ఒక 100 మందికి మేము మళ్ళా దీన్ని నాలెడ్జ్ని చేరేస్తామని అనుకున్న వాళ్ళు ముందడుకు వచ్చి అలాంటి వాళ్ళు ట్రైనింగ్లు తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ద్వారా మళ్ళీ 1000 మందికి రీచ్ అవుతుంది. ఆ రకంగా సిస్టమేటిక్గా వెళ్తాం అన్నట్టు. సో మీన్ వేళ అంతవరకు అంటే ముందు మీరు ఈ వీడియోస్ ఏవైతే నేను ఇంతకుముందు చెప్తున్నా తెలుగులోనే పెట్టినాయి, అందులో అంత అవగాహనలు ఉన్నాయి. అందులో మీరు మీ గ్రూప్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ అని అనుకోరో వాళ్ళని చూడమనండి. ఫస్ట్ చూసినాక దెన్ నెక్స్ట్ లెవెల్లో ట్రైనింగ్లు ఇవన్నీ కూడా ఆలోచన చేయొచ్చు. బ్రహ్మ సమాజ్ తరపు నుంచి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ రిలేటెడ్ దాని ప్రకారం మనం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ. చెప్పమనండి సార్ని. అయితే సార్ ఇది ఇప్పుడు మీకు తప్పని పరిస్థితిలో ఉన్నారు, వ్యవసాయంలో ఇంకేం చేయాలనో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని పరిస్థితిలో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా అయిపోయింది ఆల్రెడీ. భూమిలో ఇప్పుడు పంజాబ్ హర్యానాలో క్యాన్సర్ ట్రైన్లే పోతున్నాయి. మీకు తెలుసు మనుషుల ఆరోగ్యాల మీద కూడా పర్యావరణం మీద అన్ని ప్రభావాలని, మట్టి అనేది కూడా మట్టి లెక్క లేదు ఇప్పుడు. కాబట్టి బొగ్గు అనేది ఒకటి సొల్యూషన్ అన్నప్పుడు అందరు కూడా దిగాల్సిందే ఇళ్లకు. అందుకే దీన్ని ఒక మూమెంట్ ఎట్లయితే హరిత విప్లవం అని గ్రీన్ రెవల్యూషన్ అని అన్నామో మనం వ్యవసాయానికి, ఇప్పుడు అక్కడైనా తప్పులకు అన్నిటికీ సరిదిద్దుకోవడానికి బొగ్గు అనేది ఒక మార్గం అని చెప్తున్నా. అట్లనే ముందు వచ్చే క్లైమేట్ చేంజ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ కాబట్టి, ఎక్కువ విలువలున్న అంశం కాబట్టి మనం డెఫినెట్గా ఆలోచన చేయాలి. మీరు అందరు కూడా ఆలోచన చేస్తే ప్రభుత్వం కూడా పాలసీలు చేంజ్ చేసుకొని అట్లా అందరు ట్రైనింగ్లు ఇచ్చి సిస్టమేటిక్ అయితే సార్ ఎవరు కూడా వేస్ట్ చేసుకోరు. ఇప్పుడు మీరు ప్లేట్లు ఎందుకు తింటారు, కింద చేతులలో ఎందుకు తిన్నారు, వేస్ట్ అవుతుందనే కదా ప్లేట్లో పెట్టుకొని తింటారు. అట్లనే రైతులు కూడా నిజంగా బొగ్గు విలువ ఎక్కువ ఉంది అని అంటే ఆటోమేటిక్గా సిస్టమేటిక్ చేస్తారు. ఎందుకు గుడితే చేస్తారు, చేయరాలు. అట్లా అంటే ఆ విలువని తెలియనికే ఇప్పుడు టైం మనం క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్ అందరూ మంచిగా వాడతారు అనేది పాయింట్. అట్లా కరెక్ట్ సార్, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు అనండి, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీలు అనండి, మీరు ఎక్స్టెన్షన్ అనండి, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అనండి, మీరు బయోచార్ అని ఒకసారి చెప్పండి, వాళ్ళే మిమ్మల్ని ఉల్టా అడుగుతారు. నేను నాసిక్లో ఒక రైతుకు ట్రైనింగ్ ఇస్తే ఆయన యూనివర్సిటీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుండ్రు, రైతు పోయి. అంటే నాలెడ్జ్ ఏడుందో చెప్పండి. మొన్న ధార్వాడ యూనివర్సిటీ వాళ్ళు చేస్తే వైస్ ఛాన్సలర్లు కూడా కూర్చున్నారు, ఏది వెనకటోళ్ళు కూడా వచ్చి ఆడ పిల్లలు కూర్చున్నారు, వాళ్ళ వైస్ ఛాన్సలర్లు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు తెలియక. అంటే అలా బుక్కులనే లేదు, బొగ్గు అనే పదం ఉందా ఏమన్నా మొత్తం వ్యవసాయం అనే బుక్కులలో లేదు కదా, దాదాపుగా లేదు. కాలువద్దు అని అంటారు కానీ అసలు కాలుస్తే ఏం లాభము, ఎందుకు కాలువాలి, ఎందుకు కాలుస్తున్నారు రైతు. ఇలాంటి చాప్టర్స్ అగ్రికల్చర్ బిఎస్సి చెయ్యాలి సార్. అది చేస్తే నేను చెప్పే అవకాశమే లేదు. వాళ్ళు చేసిన రోజు నేను ఎందుకుంటాడా, నేను ఏదో పని చేసుకుంటా. ఎవరు లేరనే కదా నేను ఈడున్నా, నేను కూడా శాస్త్రవేత్తనే కదా. మరి నేను శాస్త్రవేత్తను కాబట్టి ఇన్నేళ్ళు నేను వర్క్ చేస్తే ఇప్పుడు ఇంటూరు, మరి ఇన్నేళ్ళు పట్టింది చెప్పనికే కూడా నాకు. మనుషులు ఏంటంటే మనము ఏదో ఇప్పుడు మతాల లెక్క తయారైంది వ్యవసాయం కూడా. ఎవరో ఒకరిని పట్టుకుంటారు, ఆయన గురువు అంటారు, ఆయన ఎంట పోతారు. లేకపోతే పెస్టిసైడ్ ఫర్టిలైజర్ అమ్మేటైనా చూస్తారు. లేదా ఊర్లో ఉన్న పెద్ద రైతును చూసి ఆయన ఏం చేస్తాడు, ఈయన చేస్తాడు. పక్క రైతును చూసి ఇంకేమో పని చేస్తాము. యూట్యూబ్లు చూసి మళ్ళీ పిచ్చి పనులు చేసేవాళ్ళు కూడా పెరిగారు రైతులు. అంటే ఒక పద్ధతి లేని యూట్యూబ్లో ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు ఏంటంటే వ్యూవర్స్ రావాలని ఏమన్నా చెప్తారు, అన్నిటికీ బంగారం అంటారు. బంగారం అంటే మనం ఆల్రెడీ ఒకసారి నష్టం వచ్చిన ఆయన పోయి యూట్యూబ్ పైన నడిపిస్తాడు ఏమన్నా పైసలు. ఏ సంబంధం లేకుండా కూడా చెప్పేటోళ్ళు ఎక్కువయ్యారు కదా. బాధ్యతతోటి చెప్పాలి. నేను అందుకే మిమ్మల్ని వేయొద్దు, మీరు ముందు ట్రయల్ చేయండి అని చెప్తాను. ఇట్లా అని చెప్పేటోళ్ళు ఉన్నారా? ఎవరు చెప్పారు అట్లా. ట్యాబ్లెట్లు కూడా 10 కొనుక్కొస్తారు. 2 ట్యాబ్లెట్లకు జ్వరం తగ్గినా 10 ట్యాబ్లెట్లు ఎందుకు కొంటారు? మరి మీరు ఎందుకు వేస్తారు అంతగానం? అవసరమే లేదని అప్పుడు ఎందుకు కొంటారు? మా బ్రాంచ్ ఒకసారి కుందూరు నాకు పరిచయం వేస్తారు. అక్కడ నేను తిరిగిన ప్రాంతమే. హిందూపూర్ 5 ఏళ్ళకు ట్రైనింగ్లు ఇచ్చింది నేను ఈ మధ్యన.
ఈ చిత్రదుర్గ 3 డిస్ట్రిక్ట్స్ వాడల్లో ఉన్నాము. పావుగడలో కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నా. యాక్చువల్గా 25, 26 తారీఖు ఒక పెద్ద రైతు పిలిచిండు. 25, 26 పావుగడ. వస్తాం సార్. మీకు దగ్గర అయితే నేను జిఆర్ రెడ్డి గారు అని ఒకరు బెంగళూరులో ఉంటారు, ఆయన రైతుల్ని పిలిచి ఇప్పిస్తాం ట్రైనింగ్ నాతోటి. రావచ్చు మరి. ఆ నెంబరు నేను పెడతా, సార్తో టచ్లో ఉండి. జిఆర్ రెడ్డి గారు అని బెంగళూరులో ఉంటారు వారు. వారు ఉంటారు అక్కడ. ఆయన ఫామ్లోనే పెట్టిపిస్తుండే ట్రైనింగ్ నాతోటి. స్పెషల్గా రైతుల్ని పిలుస్తుండే. నేను ఎంతమంది విలువండి అని చెప్పిన. నేను పెనుకొండనండి, మీ హిందూపూర్ ఏరియాలోనండి, లేకపోతే ఇట్లా చాలా ప్రాంతాలలో ట్రైనింగ్ ఇచ్చిన. అనంతపూర్లో ఆల్రెడీ. ఈవెన్ అనంత నేచురల్స్ అని మీరు విని ఉంటారు, ఒకటి ఉంటుంది దారిలో. అనంత నేచురల్స్ లో కూడా 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చినాం అక్కడ ఇంటెన్సివ్గా ఎండాకాలంలో. అట్లనే అక్కడనే ఇంకో ఊరు ఉంటుంది, ఆడ కూడా ఇచ్చినాము. సో అంటే ఎవరన్నా పిలిస్తే వెళ్తుంటే నేను కూడా ఉత్తగా ఎందుకు పోతా, కానీ నాకు సీరియస్ వాళ్ళు కావాలి, నిజంగా అర్థం చేసుకొని ముందర పోయేటాలు కాదు. ఉత్తగా ఏదో రామాయణం చెప్పినట్టు కాదు. మళ్ళా కిందారు లేచి ఏదో ఆటించిన వాళ్ళు ఎందుకు. చెయ్యండి మీరు. తొట్లే చేసినా సరే నేను ఇవాళ ఉల్టా అడుగుతాను. ఇంత కథ తింటారు మీ ఇంట్లో, ఎంత ఎన్ని కిలోల బొగ్గు ఉందని 1 నెల రోజులైనాక అడుగుతారు. 1 కిలో కూడా బొగ్గు లేనప్పుడు ఎందుకు చెప్పండి. ఏనో తెచ్చుకొని ఇంత ఫ్రిడ్జ్లన్నా పెట్టుకుంటారా, అది ఇంత విండోలన్నా పెట్టుకోండి. అన్ని ఇంటారు, ఉత్త కూర్చుంటారు. ఆఖరికి దిష్టి కన్నా కట్టుకుంటాం కదా మనం. బండికి కూడా కడితే ఇంత బొగ్గు ముక్క కడతామా లేదా? ఇంటికి కట్టిన దాంట్లో కూడా బొగ్గు ముక్క ఉంటుంది, ఉంటుందా లేదా? అట్లా ఏనో దగ్గర వాడడం మొదలు పెట్టంటారు. అది పెడితే తెలుస్తుంది కదా దాని నిజంగా దాని విలువలని. అవేర్నెస్ కంటే వీడియోలు చూడండి. ఇంటెన్సివ్ ప్రోగ్రాంలు, ఇంటెన్సివ్ అంటే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను 10 రాష్ట్రాలలో ట్రైనింగ్ ఇచ్చిన ఈ మధ్యన, అంటే గత 2 నెలల్లోనే. అవి ఏంటంటే కొంతమందికి ఓన్లీ పైరాలసిస్ టెక్నాలజీ రిలేటెడ్ ఉంటాయి. కొంతమంది పెద్ద ఎత్తున మేము ఇన్ని టన్నులు బయోచారి చేస్తామని కొంతమంది అంటారు. కొంతమంది ఇప్పుడు చౌడు భూములు ఉండే హిందూపూర్లో, వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చినుండే. అంటే ఆ భూమిని మంచిగా ఎట్లా చేయాలి అనే దాని మీద. సో రకరకాలు ఉంటాయి ట్రైనింగ్స్. అది సార్. అవును, వేస్తామంటే ముందు ట్రయల్ చేయండి ఆ మట్టిలా. నేను చెప్పినట్టు ఫస్ట్ ఒకటి కూరగాయలు ఏదైనా పెట్టి చెక్ చేసుకోండి. బెండ చెట్లు అయితే కొంచెం కనబడతాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ పొట్టిగా ఉంటే అది తెలియదు, మీరు ఫ్రెష్గా వేయండి. మామూలు కూరగాయలు విత్తనాలు తెచ్చి మినిమం అది చెక్కింగ్ అన్నట్టు. జన్మో గిన్మో ఏదో ఒకటి వేసి చెక్ చేయండి. ఆ చెట్లు ఎట్లా మొలుస్తున్నాయి, వేస్తే ఎట్లా మొలుస్తున్నాయి, ఏ కుట్టు ఎట్లా మొలుస్తున్నాయి అని చూడండి. అది చూసినాకనే ఆ పద్ధతితోటే వేయాలి చెట్లకు. మీరు ఇష్టం ఉన్నట్టు వేసి ఏమన్నా వేసి నన్ను అడిగారు, నేను బాధ్యుడిని కాదు, ముందే చెప్తున్నా. నేను ఊకోను. మళ్ళీ నన్ను అడిగితే కూడా నేను కోపం అవుతాయి. ఎందుకంటే తప్పు చేయొద్దని మళ్ళీ చెప్తున్నాను నేను. లేదంటే వేయకుండా మానుండి. సగం నాలేతో టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటారా అండి ఏడుకన్నా పోయి. మీ శరీరానికి ఏమో డాక్టర్లు కావాలి, ఈడనేమి ఏం అవసరం లేదు అనుకున్న సార్ అంటారు. ఎట్లా అనుకుంటారు? చిన్నపిల్లగాని తినబెట్టాలంటే కూడా తల్లికి అర్థమవుతుంది ఎంత పెట్టాలని. ఈ మట్టి కదా శాశ్వతంగా ఉంటుంది. మనిషి అంటే పోతాడు, ఏమైనా ఎక్కువైతే పోతాడేమో, మట్టి పోదు కదా. మీరు చేసిన నష్టం పర్మనెంట్ అవుతుంది. అందుకని కొంచెం ప్లాన్ చేయండి అంటున్నా. తక్కువ అయితే సాటిస్ఫాక్షన్ ఉండదు, మీరే అంటారు ఏం లాభం అంటారు. ఎక్కువ కూడా లాభం అస్సలు ఉండదు, ఉల్టా అవుతుంది. చెట్టు కూడా ఎక్కువ ఏం పెరగదు. కావాలంటే చూడండి, బొగ్గు మీద ఏం మొలవది. అది బొగ్గు మళ్ళీ ఇవి ఎరువులు కలిపి వేయాలి, లెక్క ఉంటుందో పద్ధతి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరికీ కూడా పేరు పేరున అందరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.